అంటే ఎన్ని టైమ్స్ అయినా మీరు బిల్స్ చేసుకోవచ్చు మీ ఐడిలో. 2500 కంప్లీట్ చేయడానికి 2 months టైం ఉంటుంది. ఇప్పుడు మేలో ఐడి ఇస్తే మే 1వ తారీఖున ఇచ్చినా, మే 10 ఇచ్చినా, మే 31 ఇచ్చినా అది మేలో ఫస్ట్ మంత్, తర్వాత జూన్ సెకండ్ మంత్. అంటే మీరు మేలో ఐడి ఇచ్చిన పర్సన్ జూన్ 30వ తారీఖు వరకు 2500 పర్సనల్ బీవీలు కంప్లీట్ చేస్తే బ్రాస్లెట్ గిఫ్ట్ వస్తుంది ఆ పర్సన్ కి. పాయింట్ నెంబర్ 1 నోట్ చేశారు కదండి ఈ స్లైడ్ కి సంబంధించి. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇన్కమ్ తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మంత్ నుంచి ఏపీ బిల్లింగ్ ఏదైతే జరుగుతుందో ఈ 2500 కి సంబంధించి ఏపీ బిల్లింగ్ ఏదైతే జరుగుతుందో ఆ ఏపీ బిల్లింగ్ లో 2 రకాలు ఉంటాయి. మనము కొత్తగా ఎంటర్ అయ్యామనుకోండి, మన ఐడిలో ఉన్నదాన్ని పర్సనల్ ఏపీ బిల్లింగ్ అంటారు. నోట్ చేసుకోండి, పర్సనల్ ఏపీ బిల్లింగ్. సెకండ్ పాయింట్ ఏంటంటే గ్రూప్ సంబంధించిన ఏపీ బిల్లింగ్. మనకి ఇన్కమ్ పర్సనల్ ఏపీ బిల్లింగ్ మీద రాదు, ఓన్లీ గ్రూప్ ఏపీ బిల్లింగ్ మీదే వస్తుంది. ఈ 2 పాయింట్లు మీరు నోట్ చేసుకొని కొద్దిగా టిక్ పెట్టుకోవడమా, లేకపోతే ఇంకో కలర్ వేసుకుంటాం కదా స్టార్లు మనం చదువుకున్నప్పుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటివి అనుకుంటాం కదండి. అంత ఇంపార్టెన్స్ ఇవ్వండి ఈ 2 పాయింట్లకి. ఏం చెప్పానండి, నేను ఇప్పుడు చాట్ బాక్స్ లో అడుగుతాను ఫ్రెండ్స్, ఒకసారి నాకు దయచేసి రిప్లై ఇవ్వండి. ఏమని ఇవ్వాలి అని నేను అడుగుతాను. ఏమని ఇవ్వాలంటే ఏపీ బిల్లింగ్, పర్సనల్ ఏపీ బిల్లింగ్ ఇన్కమ్ వస్తుందా రాదా, పర్సనల్ ఏపీ బిల్లింగ్ అది ఎవరికైనా కావచ్చు. నేనే ఇప్పుడు పర్సనల్ ఏపీ బిల్లింగ్ చేశాను అనుకోండి, కాసేపు నాకు ఛాన్స్ లేదు ఎందుకంటే నేను ఎస్ఏపీలో ఉన్నాను కాబట్టి. మీరు క్లారిటీగా నేను చెప్పానా లేదా, మీకు అర్థమైందా లేదా అని కాదు, నేను కరెక్ట్ గా చెప్పానా లేదా అని. పర్సనల్ ఏపీ బిల్లింగ్ లో ఇన్కమ్ వస్తుందా అని నేను అడిగాను ఫ్రెండ్స్. వెరీ గుడ్, నో 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 అని చెప్పారు. థ్యాంక్ యూ. పర్సనల్ ఏపీ బిల్లింగ్ మీద ఇన్కమ్ రాదు. వెరీ గుడ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్, సూపర్. బాబా నేను బాగా చెప్పాను. థ్యాంక్ యూ. నెక్స్ట్, అదే ఏపీ బిల్లింగ్ లో ఎస్ఏపీ సారీ గ్రూప్ ద్వారా జరుగుతుంది. సెకండ్ వన్ గ్రూప్ ద్వారా. గ్రూప్ ఏపీ బిల్లింగ్ మీద ఇన్కమ్ వస్తుందా రాదా, నాకు లేకపోతే మీకు ఎవరికైనా. పర్సనల్ ఏపీ బిల్లింగ్ మీద ఇన్కమ్ రాదు, గ్రూప్ ఏపీ బిల్లింగ్ మీద ఇన్కమ్ వస్తుందా రాదా, వస్తుంది. మీలో కొంతమంది నవ్వుకుంటున్నారు కదా, నాకు కనబడుతున్నారు. ఏంటి సార్ మరి చిన్నపిల్లలాగా ఏంటి క్వశ్చన్లు ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అని అనుకుంటారేమో. సరదాగా నవ్వుకోండి, నవ్వు వస్తుంది కదా, నవ్వుకోండి. ఓకే, క్లియర్ కదా ఫ్రెండ్స్, మైండ్ లో క్లారిటీ వస్తుంది. రైట్, వెరీ గుడ్, సూపర్. ఇక నెక్స్ట్ వన్ స్ట్రాటజీ. ప్రతిదానికి ఒక స్ట్రాటజీ ఉంటది అని అంటారు కదా, వర్డ్ అంటారు స్ట్రాటజీ. సో ఒక విధానం అన్నమాట. ఆ స్ట్రాటజీ దేనికండి అంటే మన బిజినెస్ ని గ్రో చేయడానికి ఒక స్ట్రాటజీ ఉందంటాడు. ఆ స్ట్రాటజీ ప్రకారం మీరు వర్క్ చేస్తేనే మీకు ఆ రావాల్సిన రిజల్ట్ ప్రాపర్ వేలో వస్తుంది. దాంట్లో ఫస్ట్ వన్ ప్రొడక్టివ్ జాయినింగ్. అదేంటి జాయినింగ్ అంటే మనకు తెలుసు, ప్రొడక్టివ్ జాయినింగ్ ఏంటి అంటే ఐడి ఇచ్చేయడం కాదండి, ఐడి ఇవ్వడంతో పాటు షాపింగ్ కూడా చేయించాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్టివ్ జాయినింగ్. ఇక సెకండ్ వన్ ఫోకస్ ఆన్ న్యూ సూపర్ స్టార్. ఫ్రెండ్స్ ఈ పాయింట్ చెప్పేటప్పుడు నాకు ఎందుకు నవ్వు వచ్చిందో తెలుసా, మనం కంపెనీ పాయింట్ ఇవ్వక ముందు నుంచే మనం ఒక పాయింట్ అనుకుంటున్నాం, ఫోకస్ ఆన్ ఫాస్ట్ సూపర్ స్టార్. అనుకున్నామా లేదా చెప్పండి? ఎస్ అనుకున్నాం, మీకు గుర్తుంది కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడగట్లేదు, అనుకున్నాం. ఇప్పుడు చూడండి కంపెనీ కూడా ఏం చెప్తుంది, న్యూ సూపర్ స్టార్ మీదే వర్క్ చేయండి. ఫ్రెండ్స్ ఎంత బాగా మనకి నేచర్ కోఆపరేట్ చేస్తుంది అనే దానికి ఈ పాయింట్ మీరు నమ్మి తీరాలి ఫ్రెండ్స్. సో 2 పాయింట్లు మీరు మైండ్ లో పెట్టుకోమని కంపెనీ చెప్తుంది. ఒకటేంటి, జాయినింగ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, అంటే ఐడి ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు, దాంతో పాటు కొంతైనా షాపింగ్ చేయించాలి. అది 2500 చేయడానికి మనం ఎవరిని ఫోర్స్ చేయొద్దు. ఓన్లీ 2500 షాపింగ్ అనేది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే, నో ఫోర్స్. ఫ్రెండ్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నో ఫోర్స్. ఎందుకంటే ఇప్పుడిప్పుడే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎదుగుతుంది. ఎప్పుడైతే ఎవరైతే ఎదుగుతూ ఉంటారో వాళ్ళ మీద కొన్ని దుష్ట ప్రభావాలు పడుతూ ఉంటాయి, మీకు తెలుసుంటది.
ఎదుగుతుంటారో దుష్ట ప్రభావం పడుతూ ఉంటది. అలాగే ఐఎంసి అని కాదు, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇప్పుడే చాలా స్ట్రాంగ్ గా ఎదుగడం మొదలుపెట్టింది ఇన్ ప్రాపర్ వే. కాబట్టి చాలా మంది యొక్క ఫోకస్ ఉంది. ఫోకస్ ఉన్నప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఏ చిన్న తప్పు చేసినా దాన్ని పట్టుకుంటారు. ఎవరైనా అంతే. కాబట్టి మనం జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే, అలా ఎదుగుతున్న స్థాయిలో, పొజిషన్ లో, టైంలో ఉన్నాం కాబట్టి మనం ఎటువంటి మిస్టేక్లు చేయకూడదు ఫ్రెండ్స్. ప్రాపర్ వేలోనే మనం వెళ్ళాలి. దానికోసం నేను మీతో చెప్తున్న పాయింట్ ఏంటంటే, రెండు పాయింట్లు. ఒకటి, మీకు బాగా కావాల్సిన వాళ్ళందరికీ ఐడి ఇవ్వడంతో పాటు మీరు ఎవరికైనా ఐడి ఇవ్వండి, కానీ ఐడి ఒక్కటే ఇవ్వకండి. ఐడితో పాటు షాపింగ్ కూడా పరిచయం చేయండి. షాపింగ్ చేపించండి. 100 బీవీలు చేస్తారా, 1000 బీవీలు చేస్తారా, చాయిస్ ఈజ్ యువర్స్ కాదు, చాయిస్ ఈజ్ వాళ్ళది. చాయిస్ వాళ్ళది. సో దాంతో పాటు మనం పెట్టుకోవాల్సిన ఫోకస్ ఏంటి అంటే, న్యూ సూపర్ స్టార్, దట్ ఈస్ కాల్డ్ ఫాస్ట్ సూపర్ స్టార్. మీరు ఫాస్ట్ సూపర్ స్టార్ అవ్వలేదా, దాని మీద ఫోకస్ పెట్టండి. మీరు ఆల్రెడీ సూపర్ స్టార్ అయిపోయారా, మీ టీంలో ఉన్న వాళ్ళ మీద ఫోకస్ పెట్టండి. గుడ్ న్యూస్ ఏంటి, గ్రేట్ న్యూస్ ఏంటంటే, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మరలా చెప్తాను, ఇది స్లైడ్ లాస్ట్ మంత్ ది, ఈ మంత్ స్లైడ్ వస్తుంది. డేట్లు అక్కడ టైమ్ మంత్ చేంజ్ చేసి వస్తుంది. ఫాస్ట్ సూపర్ స్టార్ ఆఫర్ ఈస్ బ్యాక్. సో ఈ మంత్ మాత్రమే, మేలో కూడా ఫాస్ట్ సూపర్ స్టార్ ఉంది. కాబట్టి మనము ఏ పర్సన్ అయితే ఫాస్ట్ సూపర్ స్టార్ మనం అవ్వతే బాగుంటది అని మనం మనస్ఫూర్తి కోరుకుంటామో వాళ్ళందరికీ కూడా ఈ ఆఫర్ గురించి చాలా ప్రాపర్ గా చెప్పచ్చు. ఇంకా లాస్ట్ 2-3 స్లైడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అప్డేట్స్ లో. సో వేస్ ఏంటి, ప్రొడక్టివ్ జాయినింగ్ చేయడానికి వే ఏంటి? మనము ఐడి ఇస్తాము, షాపింగ్ చేసుకోమంటాం, కాదని చెప్పట్లేదు. కానీ ఆ షాపింగ్ ని ఎంకరేజ్ చేయడానికి వే ఏంటి? ఫస్ట్ వే ఏంటో తెలుసా మనందరికి, డిస్కౌంట్. లైఫ్ టైం 30% డిస్కౌంట్ అనేది మనందరికీ తెలిసిన విషయం. దాంతో పాటు కంపెనీ యాడ్ ఆన్ అడ్వాంటేజ్. సో మనకు మరొక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ తీసుకొచ్చింది, అది మీతో ఆల్రెడీ డిస్కస్ చేసాము, మనకు తెలుసు. దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ పర్చేజ్ ఆఫర్. ఇందాక అనుకున్నాం కదండి, బ్రాస్లెట్ ఆఫర్ ఈస్ బ్యాక్. సో అలా ఎలాంటి ఆఫర్ ఇప్పుడు వరకు ఉంది కదా అంటే, అది ఏగల ఆఫర్, అలాంటిది కాదు. సో ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ సింగిల్ బిల్లింగ్ లో కొట్టాలి 2500. చాలా మంది కష్టం, కానీ ఈ ఆఫర్ చాలా యూస్ఫుల్ అండ్ పవర్ఫుల్. ఎందుకంటే ఎన్ని బిల్లింగ్లు అయినా చేయొచ్చు. 2 months టైం ఫ్రెండ్స్, 2 months టైం. మీరు నెగిటివ్ థింక్ చేయొద్దు. 2 months టైం. మీరు ఈ మే మంత్ లో ఎవరికైనా మీరు ఐడి ఇచ్చారా, మే, జూన్, 2 months లో వాళ్ళకి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తే చాలు, ఆటోమేటిక్ కొద్దిగానే చేసుకుంటారు. అందరూ ఒకేసారి చేయలేకపోవచ్చు, కానీ కొద్దిగా చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, మనం ప్రాపర్ గా గైడ్ చేయగలిగితే. ఇది ఫస్ట్ పాయింట్. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ పాయింట్ వస్తుంది. సెకండ్ పాయింట్, డైరెక్ట్ బోనస్. ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ అన్నమాట. ఇప్పుడు మన చేతుల్లో ఉంది ఫ్రెండ్స్, మన చేతుల్లో ఉంది. ఇది ఏప్రిల్ 30 కాదు, ఏప్రిల్ 29 కాదు, మే 1 మన చేతుల్లో ఉంది. సో మే 1 నుంచి మీరు ఎంత మనస్ఫూర్తిగా ఇప్పటి వరకు చేస్తున్నారో అంతకు మించి చేయగలుగుతారండి. ఈ డైరెక్ట్ బోనస్ గురించి డీటెయిల్ గా తెలుసుకున్న తర్వాత. సో అది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. నెక్స్ట్ స్లైడ్ దాని గురించే. సో ఆ డైరెక్ట్ బోనస్ ఎక్కడి నుంచి పుట్టింది అంటే, ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదండి. చాలా మంది మన ఫ్యామిలీలో, అంటే మన ఐఎంసి ఫ్యామిలీలో ఎవరైతే సీరియస్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరి యొక్క ఫీడ్బ్యాక్ కంపెనీ మేనేజ్మెంట్ తీసుకున్న తర్వాత, మనకి జిఆర్ఐ అని ఒక అద్భుతమైన ఇన్కమ్ ఉండేది. ఇది ఎన్ఆర్ఐ కన్నా పవర్ఫుల్ అని మనం చెప్పుకున్నాం. కానీ ఎంత పవర్ఫుల్ అయితే మాత్రం ఉపయోగించుకోకపోతే ఏమి లాభం ఉంటుంది చెప్పండి? ఒక కారు డ్రైవింగ్ వచ్చే ఓనర్ గారు 2 కార్స్ ఉన్నాయి ఆయన దగ్గర. ఒకటి మారుతి కంపెనీకి సంబంధించిన ఒక కారు ఉంది, 2 బెంజ్ కంపెనీకి సంబంధించిన కారు ఉంది. ఓకేనా? ఏడు జిఆర్ఐ కోసం ఇదంతా ఎందుకండి అంటే, చిన్న ఎగ్జాంపుల్. సో మారుతి కారు ఉంది, బెంజ్ కారు ఉంది. 2 కార్లు డ్రైవ్ చేయట్లేదు ఆయన. ఏ కార్ స్పీడ్ గా వెళ్తుంది? ఏది వెళ్ళదు. అదేంటి, బెంజ్ స్పీడ్ గా వెళ్తుంది కదా, డ్రైవ్ చేస్తేనే కదా వెళ్ళేది. డ్రైవ్ చేయలేదు చాలా మంది. సో ఏది జరిగినా మన మంచికే కదా, పెద్దలు అంటారు కదండి, ఏది జరిగినా మన మంచికే. కాబట్టి జిఆర్ఐ అంత పవర్ఫుల్ గా ఉపయోగపడలేదు అనే ఫీడ్బ్యాక్ చాలా మంది దగ్గర నుంచి వచ్చిన తర్వాత చూడండి ఏం జరిగింది.
ఫ్రెండ్స్ ఏం జరిగింది? జిఆర్ఏ చూడండి, జిఆర్ఏ స్టాప్ చేశారు. ఈ రోజు నుంచి నో జిఆర్ఐ. జిఆర్ఐ ఇన్కమ్ ప్లేస్ లో అంతకు మించి అనే సామెత ఉంది కదా, చాలా ఒక సినిమాలో బాగా క్లిక్ అయింది కూడా. అలాంటి అద్భుతమైన అవకాశం జిఆర్ఐని నేమ్ చేంజ్ చేశారండి. డైరెక్ట్ సేల్స్ బోనస్. డైరెక్ట్ సేల్స్ బోనస్. ఈ సేల్స్ అనే వర్డ్ మీకు నచ్చితే ఉంచుకోండి మనసులో, లేదంటే పక్కన పెట్టండి. డైరెక్ట్ బోనస్ అని పెట్టు. నాకైతే సేల్స్ నచ్చదు, కానీ కంపెనీ ఇచ్చిన స్లైడ్ కదా, తప్పదు, అందుకే పెట్టాను. డైరెక్ట్ సేల్స్ బోనస్. సేల్స్ మనం చేయడం ఏంటి అనుకునేవాడిని, కానీ మనం చేసే ప్రతి పని సేల్సే. ఆ తర్వాత తెలిసింది అనుకోండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరైనా మీలో ఉంటారేమో అనే ఉద్దేశంతో చెప్పాను. సేల్స్ మీకు నచ్చితే ఓకేనండి, సేల్స్ నచ్చదండి అంటే అది పక్కన పెట్టేసుకోండి. డైరెక్ట్ బోనస్ మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనండి. ఈ మే 1 నుంచి డైరెక్ట్ బోనస్ అనేది ఒక అద్భుతమైన అవకాశం లాంచ్ చేసింది కంపెనీ. అసలు డైరెక్ట్ బోనస్ అంటే ఏంటి? లాస్ట్ అండ్ ఫైనల్ స్లైడ్. నెక్స్ట్ ప్లానింగ్ వెళ్ళిపోతాం. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా. నేనైతే ఈ మొత్తం పీడిఎఫ్, ఈ పీపీటీ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా, చాలా మనస్ఫూర్తిగా, చాలా హ్యాపీగా స్టడీ చేశానండి. అంటే చాలా ప్రేమతో స్టడీ చేశాను. ఇంకా సింపుల్ చెప్పాలంటే మీరు కూడా అలాగే ఆలోచించండి, అలాగే చూడండి, అలాగే వినండి, అలాగే ఆలోచించండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకేనా? నేనైతే చాలా రెస్పెక్ట్ తో చెప్తున్నాను. ఇలా చేతులు కట్టుకొని చాలా రెస్పెక్ట్ తో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఎంత ఎక్కువ చేస్తున్నారని మీరు అనుకోకండి. ఎందుకంటే చాలా వండర్స్ క్రియేట్ చేయబోయే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మన దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్. నేను ఈ గత 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి, రేపు అక్టోబర్ వస్తే 8 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది సీరియస్ గా వర్క్ స్టార్ట్ చేసి. అంతకు ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని నేనేం వర్క్ స్టార్ట్ చేయలేనప్పుడు నాకేం తెలియదు కదండి, మీకైనా అంతే కదా. సో నాకు స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఉన్న ఈ జర్నీలో ఇటువంటి అద్భుతమైన అవకాశం నేను ఎప్పుడూ చూడలేదండి. నా భూతో నా భవిష్యత్ అని చెప్తారు కదా, సో అలా అన్నమాట. సో డైరెక్ట్ సేల్స్ బోనస్ అనేది డిఎస్బి అంటే ఏంటండి అని అంటే, జిఆర్ఐ తీసాం కదా, జిఆర్ఐ ప్లేస్ లో వచ్చేది అనమాట. ఇది జిఆర్ఐ కన్నా ఎక్కువ ఇన్కమ్ ఇస్తున్నారు. ఏంటి అసలు డిఫరెన్స్ బిట్వీన్ జిఆర్ఐ అండ్ డైరెక్ట్ సేల్స్? సో జిఆర్ఐ అనేది గ్రూప్ కు సంబంధించినటువంటి ఇన్కమ్. అంటే మనం చేసే దాని మీద రాదు, మన గ్రూప్ లో చేస్తేనే వస్తుంది. గ్రూప్ లో చేసే వస్తుంది అంటే, గ్రూప్ అంటే బాగుంటది, ఎక్కువ వస్తుంది. కానీ చాలా మంది అసోసియేట్స్ చెప్పిన మాట ఏంటంటే, నేను ఎఫర్ట్ పెట్టి ఒక ఐడిని స్పాన్సర్ చేస్తే నాకు ఇన్కమ్ రావట్లేదు, నా పైన అప్లయన్స్ కి వస్తుంది, నాకు వస్తే బాగుంటది కదా అనే పాయింట్ తప్పేమీ కాదు. మేనేజ్మెంట్ బాగా థింక్ చేసింది, వెరీ గుడ్, మంచి పాయింట్ అని చెప్పి ఇమీడియట్ గా డెసిషన్ తీసుకుందండి. మన అదృష్టం ఫ్రెండ్స్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది మన అదృష్టం. ఏంటండి మనకు వచ్చే బెనిఫిట్? మీరు ఎవరికైతే ఐడి ఇస్తారో, ఈ రోజు నుంచి ఐడి ఇస్తారో, వాళ్ళు ఎంత ఏపీ బిల్లింగ్ లో బీవీ చేస్తారో ఫ్రెండ్స్, జాగ్రత్తగా. ఏపీ బిల్లింగ్ ఎంత వరకు ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. ఏపీ బిల్లింగ్ ఎంత వరకు? ఫిగర్ మీకు ఏమైనా డౌట్స్ ఎవరో పెట్టారు, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు లాస్ట్ లో హ్యాండ్ రైజ్ చేయండి, అడగండి ప్లీజ్. రైట్, ఏపీ బిల్లింగ్ ఎంత వరకు? 2500. చూసారా ఫ్రెండ్స్ ఎలా వస్తుందో? సూపర్. చూడండి ఎంత ఫాస్ట్ గా. ఇదే ఊపు మనకి మే మంత్ అంతా పట్టుకుంటే ఎక్కడో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలా 2500 బీవీ కంప్లీట్ అయిపోతే 30% క్యాలిక్యులేట్ చేసి చూడండి, 750 రూపీస్ ఫ్రెండ్స్. మీరు ఒక పర్సన్ ఎంటర్ చేశారు, ఆ పర్సన్ కి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని పరిచయం చేశారు, దాంతో పాటు ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ పరిచయం చేశారు. బ్రాస్లెట్ వస్తుందండి, జస్ట్ 10,000 రూపీస్ షాపింగ్ అంటే 2500, లేదా మీరు 2500 పాయింట్సే చెప్పండి, అమౌంట్ ఎంత అవుతుందండి అంటే 10,000 వరకు అవ్వచ్చు. అది వినడానికి 10,000 లైట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 10,000 అన్న వాళ్ళు ఉన్నారు. లైట్ తీసుకున్న వాళ్ళకి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, వెంటనే తీసుకుంటారు, బ్రాస్లెట్ పెట్టేసుకుంటారు. లేదండి 10,000 అంటే మనం షాపింగ్ చేయలేం, నో ప్రాబ్లం అండి, మేలో చేయొచ్చు, మీరు ఎన్ని బిల్లింగ్లు అయినా.
నెక్స్ట్ జూన్ లో కూడా చేయొచ్చు రిమైనింగ్. అమ్మో అన్న వాళ్ళ కోసం చెప్తాను, మన టీంలో 2 రకాలు ఉంటారు. అచ్చా 10,000 ఓకే, ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి అని అన్న వాళ్ళు ఉంటారు, అమ్మో 10,000 అన్న వాళ్ళు ఉంటారు. తప్పలేదు ఫ్రెండ్స్, నేను అమ్మో 10,000 అన్నవాడిని, ఓకేనండి. సో అనే కేటగిరీలో ఉండేవాడిని. సో గాడ్ బ్లెస్సింగ్స్, నా ఫ్రెండ్ రామకృష్ణ గారు నా మీద ఉన్న లవ్ అండ్ అఫెక్షన్ తో ఈ ఆపర్చునిటీని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ. సో క్యాలిక్యులేట్ చేశారు కదా, 2,500 ఇంటూ 30%, 750. మరి ఆ 2,500 బీబీ కంప్లీట్ అయ్యే వరకు ఈ సేల్స్ సంబంధించిన ఈ డైరెక్ట్ బోనస్ రాదా అంటే, కంపెనీ ఎంత అద్భుతంగా డిజైన్ చేసిందంటేనండి, మీరు ఎవరికైతే ఐడి ఇచ్చారో వాళ్ళకు 600 బీవీ చేశారు అనుకోండి ఫ్రెండ్స్, 600 బీవీ, మనం 600 బీవీ మీద ఉందాం, 2,500 ని ఇన్ఫార్మ్ చేద్దాం అంతే. మనం మాత్రం 600 బీవీ మీద స్టాండర్డ్, నో చేంజ్. చూపిస్తాను ఇప్పుడు ప్లానింగ్ ఏంటని. సో 600 బీవీ గురించి చెప్పారు, 600 బీవీ చేస్తున్నారు. వెంటనే మీకు 30% అమౌంట్ ఎంత తెలుసండి, 180 రూపీస్. మీరు ఎంత మందికి షాపింగ్ పరిచయం చేస్తారో, వాళ్ళు ఎంత బీవీ తీసుకుంటారో, ఆ బీవీ 100 కావచ్చు, 200 కావచ్చు, 2,500 కావచ్చు, ఆ మంత్ లో 2,500 అవ్వాలి అని రూల్ పెట్టలేదండి. ఎంత ఏపీ బిల్లింగ్ జరిగిందో మీరు స్పాన్సర్ చేసిన వాళ్ళు దాని మీద ఇమీడియట్ గా 30%. ఓకేనా ఫ్రెండ్స్, రైట్. సెకండ్ వన్, మరొక అద్భుతం, ఇంకా అద్భుతం అన్నమాట. ఈ పాయింట్ విన్న ఇంకా చాలా బాగా అనిపించింది. ఈ అద్భుతం ఏంటంటే గ్రూప్ సేల్స్ బోనస్. డైరెక్ట్ సేల్స్ బోనస్ అంటే నేను గాని మీరు గాని డైరెక్ట్ గా ఐడి ఇచ్చిన వాళ్ళ ద్వారా ఏపీ బిల్లింగ్ ఎంతైతే జరుగుతుందో దాని మీద వస్తుంది. ఇదేంటి అంటే మొత్తం టోటల్ గ్రూప్ మీద ఎంత జరిగిందో, ఆ మంత్ లో గ్రూప్ మొత్తం మీద ఏపీ బిల్లింగ్ ఎంత జరిగిందో దాని మీద వస్తుంది. అయితే ఇది ఎవరికి వస్తుంది, అందరికీ రాదు ఫ్రెండ్స్. అదే నాకు బాగా నచ్చింది. అందరికీ వచ్చేస్తే పెద్ద మజా ఉండదు, కొంతమందికి మాత్రమే వస్తేనే మజా ఉంటది. ఫస్ట్ డైరెక్ట్ బోనస్ ఎవరు చేసిన కష్టం వాళ్ళకి ఇచ్చింది 30%. మరి రెండోది ఏంటి అంటే 20% ఎవరికి వస్తుందండి, ఎవరైతే క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవుతారో వాళ్ళకి. ఫ్రెండ్స్, ఎవరైతే సూపర్ స్టార్ క్వాలిఫై అవ్వకపోతే ఆ పైన అప్లైన్ ఎవరైతే లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు, అది సిల్వర్ కావచ్చు అండ్ అబౌవ్ కావచ్చు. ఇదే పాయింట్ ఫాస్ట్ సూపర్ స్టార్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఫాస్ట్ సూపర్ స్టార్ కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా ఈ గ్రూప్ సేల్స్ బోనస్ ఉంది. ఇది కూడా మీరు పాయింట్ నోట్ చేసుకోవచ్చు. మరలా చెప్తున్నాను, ఒకసారి బ్యాక్ వెళ్ళి, ఒక అద్భుతమైన అవకాశం క్రియేట్ చేసి తీసుకొచ్చింది కంపెనీ మనందరి యొక్క సక్సెస్ కోసం. సేల్స్ బోనస్ అనేది డైరెక్ట్ గా మీరు ఎన్ని ఐడీలైనా ఇవ్వండి, స్పాన్సర్ మీద పెట్టుకోండి, రెఫరల్ ఎవరికైనా ఇవ్వండి, స్పాన్సర్ మీద పెట్టుకుంటే మీకు వస్తుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. స్పాన్సర్ అనేది మనము ఎవరినైతే ఫాలో అప్ చేసి తీసుకొస్తామో వాళ్ళకి సంబంధించిన స్పాన్సరే మనం అవుతాం. మన టీము ద్వారా ఎవరు వచ్చినా సరే, అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక ఐడి ఎంటర్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ ఎవరి ద్వారా వచ్చారో వాళ్ళకే స్పాన్సర్ పెట్టండి. రెఫరల్ వాళ్ళ టీంలో ఆల్రెడీ 2 టీమ్స్ ఫామ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎవరో ఒకరికి రెఫరెన్స్ ఇవ్వండి. అది ఎలా ఇవ్వాలో ఇప్పుడు నేను చెప్తాను. సో అలా చేసిన రోజున ఆ ఎంటర్ అయిన పర్సన్ ఎంత ఏపీ బిల్లింగ్ చేస్తారో దాని మీద మీకు 30% వస్తుంది. అదే విధంగా మొత్తం టోటల్ గ్రూప్ అంతా ఎంతైతే జరుగుతుందో దాని మీద 20% వస్తుంది. ఓకేనండి. ఈ 20% మాత్రం సూపర్ స్టార్ అండ్ అబోవ్ వాళ్ళకి మాత్రమే వస్తుంది. మన టీంలో ఆల్రెడీ 2 లైన్లు ఉండొచ్చు, ఇప్పటికి 10 లైన్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువ లైన్లు ఉన్నవారు ఉన్నారు. ఒక లైన్ తీసుకుంటే ఆ లైన్ లో ఆల్రెడీ సూపర్ స్టార్ ఎలిజిబిలిటీ ఉంటే 20% ఆ పర్సన్ కే వస్తుంది, ఆ అప్లైన్ కి రాదు. రాలేదని ఫీల్ అవ్వద్దు, మన పిల్లలు హ్యాపీగా ఉన్నారని ఫీల్ అవ్వచ్చు. లేదు రాలేదు, ఆ ఆప్షన్ ఎవరికి రాలేదు అంటే మనకు వస్తుంది. ఓకేనండి, ఎక్కడ మిస్ అవ్వదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ అండ్ సీ. సో ఇది ఫస్ట్ అప్డేట్స్ కి సంబంధించినటువంటి ఆప్షన్ పాయింట్స్ నేను మీతో డిస్కస్ చేశాను ఫ్రెండ్స్. జస్ట్ ఒక 1 minute రిలాక్స్ అవుదాం. మే మంత్ ప్లానింగ్ ఈలోపు చూసేసుకోండి. మీ టీంలో మీ డైరెక్ట్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చారా లేదా నేను కూడా చూసుకుంటున్నాను.
ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో సెకండ్ ఆప్షన్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ ప్లానింగ్ నేనైతే చాలా చాలా ఆలోచించి డిజైన్ చేశాను, మీతో షేర్ చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా విని ఇంప్లిమెంట్ చేస్తే మీరు చాలా బాగా సక్సెస్ తీసేసుకుంటారు, చాలా తక్కువ టైంలో, చాలా స్టాండర్డ్ గా. స్క్రీన్ షేర్ అయింది కదా? ఓకే. ఫ్రెండ్స్, కరెక్ట్ గా 18 స్లైడ్స్ ఉన్నాయి. టైం 6:40 అయ్యింది. మాక్సిమం ఇన్ టైంలోనే కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తా. సో మే 2026 ప్లానింగ్ మన లెజన్ టీం కోసం మీ అందరికీ మరొకసారి వెల్కమ్ చెప్తూ 18 స్లైడ్స్ లో ఫస్ట్ స్లైడ్ అయిపోయిందండి. లాస్ట్ స్లైడ్ ఎలాగా థ్యాంక్ యూ ఉంటుంది తెలుసు కదా. సో కాబట్టి మీరేం వరీ అవ్వట్లేదు. అమ్మో 18 స్లైడ్స్. సో ఆఫర్ నెంబర్ 1, ఈ మే మంత్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరికైతే ఐడి ఇస్తామో, అసలు ఐడి ఎందుకు ఇవ్వాలి? మన బిజినెస్ గ్రో అవ్వాలి అంటే న్యూ స్పాన్సరింగ్ కూడా అవసరం. ఎగ్జిస్టింగ్ తో పాటు న్యూ స్పాన్సరింగ్ అవసరం. మరి ఆ న్యూ స్పాన్సరింగ్ తీసుకురావాలి అంటే మనం వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి మనకి కంపెనీ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే, ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, ఇది మ్యాటర్ చేంజ్ అవుతుంది. సింగిల్ ఇన్వాయిస్ అని ఉంది, ఇది ఏప్రిల్ కి సంబంధించింది కాబట్టి ఇప్పుడు మేకి సంబంధించింది వస్తుంది. దాంట్లో మల్టిపుల్ బిల్లింగ్స్ అలౌడ్, ఎన్ని బిల్లింగ్స్ అయినా చేయొచ్చు. 2 months టైం ఇస్తారు, మే అండ్ జూన్. సో వాళ్ళకి బ్రాస్లెట్ వస్తుంది, గిఫ్ట్, హ్యాపీ అన్నమాట. ఎందుకు దీన్ని ఎంకరేజ్ చేయాలండి? ఫోర్స్ చేయొద్దు ఎవరికి. ఎంకరేజ్ చేయాలి అంటే, మీలో చాలా మందికి ఆన్సర్ తెలుసు, నేను మళ్ళీ క్వశ్చన్లు అడగట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు ఎంకరేజ్ చేయాలి అంటే, వాళ్ళు 30% లోకి వచ్చేస్తారు కాబట్టి. పాయింట్ నెంబర్ 1. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా అండి? వాళ్ళకి ఏపీ బిల్లింగ్ మీద ఇన్కమ్ రాదు. ఎవరికైనా సరే ఏపీ బిల్లింగ్ మీద, వాళ్ళు పర్సనల్ గా చేసిన ఏపీ బిల్లింగ్ మీద ఇన్కమ్ రాదు కాబట్టి ఒక 4500 రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ వస్తుంది అంటే చాలా బాగుంటుంది. కాబట్టి దీని మైండ్ లో పెట్టుకుందాం. ఇక రెండో ఇంపార్టెంట్ పాయింట్, ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్నాం. గ్రోత్ ఫార్ములా ఏంటి అంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్ అండ్ న్యూ బిజినెస్. సో మరి ఎగ్జిస్టింగ్ బిజినెస్ నుంచి మనం ఒక కన్సిస్టెన్సీని అలవాటు చేయాలి అంటే మన దగ్గర ఉన్న ఒక పవర్ఫుల్ వెపన్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ ఆఫర్. ఈ ఆఫర్ అనేది మీలో ఎవరైతే ఆల్రెడీ ఏపీ బిల్లింగ్ కంప్లీట్ చేసేసారో, అది మీరు కావచ్చు, మీ టీంలో కావచ్చు, వాళ్ళందరితో కూడా 15వ తారీఖు వరకు మాక్సిమం పీపుల్ కి, అందుకే ఫస్ట్ వీక్ లో షాపింగ్ కంప్లీట్ చేయండి అని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ఎగ్జిస్టింగ్ బిజినెస్ నుంచి మనకి ఎంత గ్రోత్ వస్తుంది, న్యూ బిజినెస్ నుంచి ఎంత గ్రోత్ వస్తుంది. న్యూ బిజినెస్ ఎవ్రీ టోటల్ గా మంత్ అంతా చేయొచ్చు, కానీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ మాత్రం ఒక ప్రాపర్ వేలో చేయడానికి 15వ తారీఖే క్లోజ్. కాబట్టి మన కంపెనీలో ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఏంటి, సూపర్ స్టార్ అవడము, తర్వాత క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవడం. క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవ్వాలంటే 30,000 బీవీలు కావాలి. మరి తర్వాత లెవెల్స్ మెయింటైన్ చేయాలి అంటే మీరు ఎన్ని క్వాలిఫైడ్ సూపర్ స్టార్ని స్టాండర్డ్ గా మెయింటైన్ చేయగలుగుతారో అప్పుడే కదా మనకి లెవెల్స్ వస్తాయి. సో అలాంటి లెవెల్స్ రావడానికే ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ పెట్టారు. కాబట్టి దీని గురించి మీకు తెలుసు, నేను డెప్త్ లోకి వెళ్ళట్లేదు. కానీ పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ అనేది న్యూ పర్సన్ కోసం, కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఎగ్జిస్టింగ్ పర్సన్ కోసం. ఇప్పుడు మీరు ఏ విధంగా ఆలోచించాలని నేను కోరుకుంటున్నానంటే, ఇప్పుడు నా టీంలో ఒక 20 మంది ఉన్నారండి. ఈ 20 మంది ఏపీ బిల్డింగ్ కంప్లీట్ అయిపోతే ఆ 20 మందికి ఇది అలవాటు చేయాలి 15వ తారీఖు లోపు. అవునా? సో మరి న్యూ పీపుల్ ఉన్నారండి, ఇంకో 10 మంది ఎంటర్ అయ్యారండి ఈ మే మంత్ లోనే. అంటే వాళ్ళందరికీ ముందు ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ మీరు అలవాటు చేయండి, ప్రమోట్ చేయండి, ఫోర్స్ చేయదు. ఏమండి చేయండి 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 అది కాదు. ప్రమోట్ చేయడం అంటే మీనింగ్ జస్ట్ ఇన్ఫార్మ్ చేయండి. చేస్తే ఓకే, చేయకపోయినా నో ప్రాబ్లం. ఓకేనండి? నెక్స్ట్ ఆఫర్ ఈ మంత్ లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఫాస్ట్ సూపర్ స్టార్ కి సంబంధించి 36,000 రూపీస్ వర్త్ ఆఫ్ వాచ్. ఫ్రెండ్స్, కొంతమంది 36,000 రూపీస్ వర్త్ ఆఫ్ వాచ్ ఇది అంత ఉండదేమోనండి. ఇలాంటి నాలెడ్జ్ ఉపయోగించొద్దండి దయచేసి. ఎందుకంటే నేను సూపర్ స్టార్ అయ్యాను 1,50,000తో, ఖాన్ గారు అయ్యారు 1,50,000తో, ఇంకా చాలా మంది లీడర్స్ నాతో పాటు స్టార్ట్ చేసిన జిఎస్ సార్ గారు కావచ్చు, ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరూ
1,50,000తోనే అయ్యారు. ఏ గిఫ్ట్ లేదు మాకు. అంతెందుకు, మీలో చాలా మందికి తెలుసు మీరు కూడా సూపర్ స్టార్ అయ్యారు, లేదా మీరు కూడా ఫాస్ట్ సూపర్ స్టార్ అయ్యారు. ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చింది, గిఫ్ట్ ని ఎప్పుడు వాల్యూతో మెజర్ చేయకూడదు, కానీ అవతల వాళ్ళకి తెలియజేయడం కోసం మాత్రమే 36,000 అంటే మనం చెప్తున్నాం. కానీ మనము వాల్యూ చూడకూడదు ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఓకేనా? చాలా పవర్ఫుల్ గిఫ్ట్ అది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మరొక అద్భుతమైన అవకాశం మన దగ్గర డిఎస్పి డైరెక్ట్ సేల్స్ బోనస్, అలాగే జిఎస్పి గ్రూప్ సేల్స్ బోనస్. నేను స్పాన్సర్ చేస్తే 30% నాకు వస్తుంది వాళ్ళ ఏపీ బిల్లింగ్ మీద. మొత్తం టోటల్ టీం చేసిన దాని మీద కూడా నాకు 20% తీసుకునే అవకాశం ఉంది. మీరే ఒక న్యూ టీం ఫామ్ చేసుకున్నారంటే ఆటోమేటిక్ గా ఇది మీకు వస్తుంది. చూడండి, రెండు వస్తాయి. చాలా అద్భుతం, రెండు వస్తాయి. మరి బాగుందండి. మరి దీన్ని ఉపయోగించుకొని మనము ఏం చేద్దాం? నేను ఇప్పటివరకు 4 పాయింట్స్ చెప్పాను. 1, కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళకి FPO బ్రాస్లెట్ ఆఫర్. 2, కన్సిస్టెన్సీ ఆఫర్. 3, ఫాస్ట్ సూపర్ స్టార్ ఆఫర్. 4, డైరెక్ట్ బోనస్. చాలా అద్భుతం కదా. మరి ఈ 4 వెపన్స్ ని మనం కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే ఫాస్ట్ సూపర్ స్టార్ కొట్టడం పెద్ద మ్యాటర్ ఏముందండి. కాబట్టి డిసైడ్ అయిపోదాం ఫ్రెండ్స్. మేలో మీరు సూపర్ స్టార్ అవ్వలేని వాళ్ళందరూ ఫాస్ట్ సూపర్ స్టార్ అయిపోవాలని ఫోకస్ పెట్టండి. మీరు ఆల్రెడీ సూపర్ స్టార్ అయిపోతే మీ టీంలో మీ ఓపిక ఎంత మందిని ఈ ఫాస్ట్ సూపర్ స్టార్ గా తీసుకురాగలిగితే అంత స్ట్రాంగ్ సక్సెస్ మనకి రావడం జరుగుతుంది. దానికి ప్లానింగ్ ఏంటి చూడండి, జాగ్రత్త చూడండి. స్లైడ్స్ అయిపోతున్నాయి, ఎక్కువ లేవు స్లైడ్స్. ప్లానింగ్ ఏంటి? ఫస్ట్ మీరు, నేను మాట్లాడేది ఇప్పుడు ఏ ప్లానింగ్ కోసం? FSS ఫాస్ట్ సూపర్ స్టార్ కోసం మాట్లాడుతున్నాను. అది మీరు మైండ్ లో పెట్టుకుంటే అందులోనే క్వాలిఫైడ్ సూపర్ స్టార్ వచ్చేస్తుంది, అందులోనే మన లెవెల్స్ వచ్చేస్తాయి, అన్ని వచ్చేస్తాయి. కాబట్టి ఇది గుర్తించి కంపెనీ కూడా ఫాస్ట్ సూపర్ స్టార్ మీదే ఫోకస్ ఫుల్ గా పెట్టి దానికి చాలా అద్భుతమైన ఆఫర్స్ కూడా ఇచ్చింది. అది మనం చూసాం. 36,000 రూపీస్ వాచ్ ఆఫర్ అనేది చిన్నది కాదు. ఆల్రెడీ మన టీమ్ లో చాలా మంది తీసుకున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పేరు పేరున కంగ్రాచులేషన్స్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. రైట్, నెక్స్ట్ వన్ ప్లానింగ్ చూద్దాం. మనము 600. ఎవరు మనము అంటే ఇప్పుడే కొత్తగా ఐడి తీసుకున్న వాళ్ళు. మీరు తీసుకున్నారా? ఐడి తీసుకున్నారా? ఇంకా సూపర్ స్టార్ అవ్వలేదా? 600 BV ఇమీడియట్ గా ఫస్ట్ వీక్ లోనే కంప్లీట్ చేసేయండి. టుడే ఆర్ టుమారో బిల్లింగ్ స్టార్ట్ అయిపోతే సో ఇమీడియట్ గా బిల్లింగ్ చేయడానికి మీరు ప్లాన్ చేసుకోండి. నేను 10,000 20,000 బిల్లింగ్ చేసిమని చెప్పట్లేదు. జస్ట్ 600 BV, అది కూడా మీ ఇంటికి కావాల్సిన వస్తువు. ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది, 600 BV కంపల్సరీ చేయాలా సార్? 500 చేస్తే కుదరదా? మరి 600 చేయకపోతే మన అకౌంట్ లో వచ్చిన బెనిఫిట్ మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మన ఐడిలో వచ్చిన ఇన్కమ్ మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే 600 BV ఈజ్ మ్యాండేటరీ అప్ టు సూపర్ స్టార్. ఆఫ్టర్ సూపర్ స్టార్ 1100 మనకు తెలుసు. కాబట్టి నేను 600 తీసుకున్నాను. ప్లానింగ్ ఏంటి? మనకు ఆల్రెడీ తెలుసు, మనం 2 టీమ్స్ ద్వారా ప్రాపర్ గా వర్క్ చేస్తే చాలా స్ట్రాంగ్ గా మనకి ఇన్కమ్ లెవెల్ ఉంటుంది. అది మీరు నమ్మండి, ఈ మేలో పాటించండి. నమ్మండి, పాటించండి, రిజల్ట్ మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఫాస్ట్ సూపర్ స్టార్ కావాలంటే 40,000 కావాలి కదా. మీ దాంట్లో 600 అయిపోయింది. ఫస్ట్ టీమ్ లో 20,000, సెకండ్ టీమ్ లో 20,000. ఇదే మన మైండ్ లో పెట్టుకోవాలి. ఆ 20,000 ఏ విధంగా తేవాలి? ఏ విధంగానే తేవచ్చు. 2,500 తోనే తేవాలా? నో ఫ్రెండ్స్, 2,500 ని మీరు మైండ్ లో పెట్టుకోవద్దు. మైండ్ లో పెట్టుకుంటే డల్నెస్ వచ్చేస్తుంది. యాక్టివ్నెస్ కాదు, డల్నెస్ వస్తుంది. నేనే చెప్తున్నాను, డల్నెస్ వస్తుంది. ఎందుకు? 2,500 పాయింట్లు చేపించాలంటే అందరూ 10,000 పెట్టాలి కదండి. మరి 10% డిస్కౌంట్ వస్తుంది కదండి. బ్రాస్లెట్ ఇస్తారు అనుకోండి, అది వేరే విషయం. 10,000 ఎవరు పెడతారండి? ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వస్తాయి మీరు 2,500 మైండ్ లో పెట్టుకుంటే. కాబట్టి మీరు 2,500 మైండ్ లో పెట్టుకోవద్దు, దాని గురించి టెన్షన్ పడద్దు. 2,500 పాయింట్ మరి ఎందుకు చెప్పారు? మైండ్ లో పెట్టుకోవద్దు అని ఎందుకు చెప్పారు అంటే జస్ట్ ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పాను. అందుకే ఫోర్స్ చేయొద్దు ఎవరికి. మరి మనం ఏం చేయాలి? మీరు ఎంత బీవీ కావాలంటే అంత బీవీ తీసుకోండి. షాపింగ్ అలవాటు చేయండి. షాపింగ్ ఈజ్ ద బెస్ట్ పోర్షన్ మీకు క్రియేట్ చేసి పెడుతుంది. ఇట్స్ 100% గ్యారంటీ నేను ఇస్తాను, మీరు పాటించగలిగితే. ఇదే స్ట్రక్చర్ మీ మైండ్ లో పెట్టుకుంటే 600 నాది, 2020 రెండు టీం ఉంది, 40,600. కంగ్రాచులేషన్స్, మీరు ఫాస్ట్ సూపర్ స్టార్ అయిపోయారు. దట్స్ ఇట్. ఇప్పటి వరకు ఫాస్ట్ సూపర్ స్టార్ అయితే ఎంత ఇన్కమ్ చెప్పేవాళ్ళం ఫ్రెండ్స్? ఫాస్ట్ సూపర్ స్టార్ అయితే ఇప్పటి వరకు ఎంత ఇన్కమ్ చెప్పేవాళ్ళం? ఒకసారి చాట్ బాక్స్ లో రిప్లై ఇవ్వగలుగుతారా?
ఎవరైనా సరే పాస్ సూపర్ స్టార్ కొడితే 1 month లో ఎంత ఇన్కమ్ వస్తుంది? అప్రాక్సిమేట్లీ ఎంత చెప్పేవాళ్ళం? పోనీ కరెక్ట్ గా చెప్పలేము ఇంత వస్తుందని, అప్రాక్సిమేట్లీ ఏదో ఫిగర్ చెప్పేవాళ్ళం. 10,000 ఇద్దరు పెట్టారు, అప్ టు 10,000. వెరీ గుడ్. 40,000 గౌడ్ గారు, 40,000 బీవీ చెయ్యాలని నేను అడిగిన క్వశ్చన్ కాదు, రూపీస్ లో 5 to 10,000. వెరీ గుడ్. అంతే, 5 to 10,000. 10,000 దాటదు, సమస్య లేదు కదండి. మరి ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దామా? చూద్దాం. సో మనం ఇండివిజువల్ గా చేసేది కాదు, మనందరికీ తెలుసు ఇది టీం వర్క్ అని. అంటే టీమును బిల్డ్ చేయడానికి మనం ఒక యాక్షన్ వర్క్ చేయాలి. ఆ యాక్షన్ వర్క్ ఏంటి చూడండి. ఫస్ట్ వన్, నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్, మరలా చెప్తున్నా, సక్సెస్ కావడానికి మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? మీరు అంటే మీనింగ్ ఏంటి అంటే ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు కొత్తగా వచ్చాను అనుకుంటే నాకు ఎక్కువ ఫోర్స్ ఉండకూడదు, చిన్నగా అలవాటు చేయండి. బిజినెస్ అందరికీ పరిచయం చేయలేము కాబట్టి చాలా చాలా స్టెప్స్ ఉంటాయి. ఈ పాయింట్ మీరు గమనించాలి. బిజినెస్ అందరి కోసం కాదు, డబ్బులు అందరికీ కావాలి కానీ బిజినెస్ అందరి కోసం కాదు. ఎస్పెషల్లీ డైరెక్ట్ సెల్లింగ్ అనేది అందరి మైండ్ కి అంత పాజిటివ్ గా తీసుకోరు కాబట్టి మీరు బిజినెస్ అందరికీ చెప్పలేరు. అందుకనే లిస్ట్ రాయండి, అందులో సెలెక్ట్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు మీరు మీ హస్బెండ్ మీరు మీ వైఫ్ అంటే స్పౌస్ తో వెళ్తే ఇంకా మంచిది. ఆ వెళ్ళినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ 100% రైట్. కానీ అది అందరి కోసం కాదు, కొందరి కోసమే. ఎలాంటి వాళ్ళ కోసం? మనలాంటి వాళ్ళ కోసం. మీరు ఇప్పుడు జూమ్ లో మార్నింగ్ 6 o'clock లో లాగిన్ అవుతున్నారు కాబట్టి నాతో పాటు మన లీడర్స్ అందరూ వాళ్ళ యొక్క నాలెడ్జ్ అంతా మీతో షేర్ చేస్తున్నారు. అవన్నీ కరెక్టే, అవన్నీ అవసరమే. కానీ ఫ్రెండ్స్, కానీ అందరికీ పనిచేయవు ఫ్రెండ్స్, అందరికీ అన్ని పనిచేయవు. అందరూ అంత చేయలేరు, నేను కూడా చేయలేదు 3 సంవత్సరాలు. నేను ఎన్ని మాటలు మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు నేను కూడా స్టార్టింగ్ చేయలేదు. ఇప్పుడు మాట్లాడుతున్న లీడర్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళలో 99% పీపుల్ స్టార్టింగ్ నుంచి ఎవరో చేయలేదు. కాని గారు చేశారేంటి 3 నెలలు, విశ్వనాథ్ గారు చేశారేంటి 8 నెలలు, ఇంకా చాలా మంది మా జిఎస్ఆర్ గారు 2-3 నెలలు చేయలేదు. సో నేనైతే జిఎస్ఆర్ గారికి తెలియకుండానే ఐడి ఇచ్చాను తెలుసా, ఆయన ఒక్కరికే ఇచ్చాను. అలాగే ఆయనకి తెలియకుండా ఆయనకి ఐడి ఇచ్చానండి. అదేంటి సార్ ఇదేదో బాగున్నట్టుంది, నాకు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి తెలియకుండా మనం కూడా ఐడి ఇచ్చేస్తే బాగుంటది అంటే అది అందరికీ సాధ్యం కాదండి. ఇలా ఉండాలి, తెలుసు కదా. ఇలా అంటే అలా ఉన్న వాళ్ళతో అవుతుంది. అది అలా ఉన్న వాళ్ళు ఉంటే అది తర్వాత ఇంకోసారి మాట్లాడుతుంది, ఎందుకంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి. సో కాబట్టి ఫ్రెండ్స్, నేను రిక్వెస్ట్ చేసి మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఈ పాయింట్ ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఎవరికైతే ఐడి ఇస్తున్నారో ఆ పర్సన్ కి అంతా ముందు చెప్పియొద్దు ఫ్రెండ్స్. ఒక మాట చెప్పండి, మీరు ఐడి ఇచ్చిన వెంటనే మీరు ఎవరికి ఇస్తారు ఐడి? ఫస్ట్ వీళ్ళకి ఇవ్వండి ఫ్రెండ్స్, మీ బ్రదర్ కి, మీ సిస్టర్ కి, మీ ఫ్రెండ్ కి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. వీళ్ళతో మీరు బిజినెస్ గురించి మాట్లాడక్కర్లేదు, షాపింగ్ గురించి మాట్లాడండి. నేను మంచి ప్రోడక్ట్లు వాడుతున్నాను రా, నేను మిమ్మల్ని కాదండి, మంచి ప్రోడక్ట్లు వాడుతున్నాను రా. ఎవరితో మాట్లాడొచ్చు? నేనైతే నా బ్రదర్ తో మాట్లాడొచ్చా, నా సిస్టర్ తో మాట్లాడొచ్చా, నా ఫ్రెండ్ తో మాట్లాడొచ్చా? మాట్లాడకూడదా? మాట్లాడొచ్చు కదా. మంచి ప్రొడక్ట్స్ వాడుతున్నాను, న్యాచురల్ బేస్లో ఉన్నాయి, డిస్కౌంట్ కూడా ఉంది, నీకు ఇంట్రెస్ట్ ఉన్నది అనుకుంటే నువ్వు కూడా షాపింగ్ చేసుకో, బాగున్నాయి ప్రొడక్ట్, ఇంట్లో అన్ని అమ్మేవాళ్ళు. సింపుల్ అయిపోయింది. ఈ పదం చెప్పడానికి ఏ స్కిల్స్ కావాలి, ఏ నాలెడ్జ్ కావాలి, ఏ మోటివేషన్ కావాలి, మీకు ఏం ఇన్స్పిరేషన్ కావాలి? మంచి మనసు ఉంటే చాలు. నా ఫ్యామిలీతో పాటు నాకు తెలిసిన వాళ్ళు కూడా బాగుండాలి అనే మంచి మనసు ఉంటే చాలు. ఉందిగా మీకు మంచి మనసు ఉంది కాబట్టి మార్నింగ్ 6 o'clock లాగిన్ అయ్యారు. మంచి తపన కూడా ఉంది కాబట్టి మిస్ కాకుండా లాగిన్ అయ్యారు. మరి ఇంత మంచిగా ఉన్న మనము ఈ చిన్న లాజిక్ ని ఎందుకు మర్చిపోవాలి కదా? కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేకపోతే
అమ్మో ఏదో నేర్చుకోవాలేమో, ఏమొద్దు. మీరు సూపర్ స్టార్ అయ్యే వరకు పెద్ద పెద్ద స్కిల్స్ అవసరం లేదు. మీరు ఒకసారి టీమును లీడ్ చేయాలి అంటే మీరు మీ చేతుల్లో ఆ గుర్రానికి సంబంధించిన కదా ఏంటంటే కళ్ళెం అంటారు, పట్టుకొని డ్రైవ్ చేయడం మొదలు పెడితే అప్పుడు మీకు స్కిల్స్ అవసరం అవుతాయేమో. అప్పటి వరకు మీరెందుకంటే అంత టెన్షన్ పడతారు? మీరు జాబ్ చేస్తున్నారా, బిజినెస్ ఆ, ప్రొఫెషన్ ఆ, హౌస్ వైఫ్, హ్యాపీగా మీ పనులు చేయండి. ఈ పని మేము అందరం కలిసి చేద్దాం. ఈ లాజిక్ ఉపయోగించుకోండి. అంటే సూపర్ స్టార్ అయ్యే వరకు మీరు పెద్దగా కష్టపడకూడదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఇదే పని మీరు కూడా ఆలోచించండి. అచ్చా నేను ఇద్దరు సూపర్ స్టార్లను చేయాలా, వాళ్ళు పెద్దగా ఏం కష్టపడక్కర్లేదా, వాళ్ళు నేను మీరు అందరం కలిసి చేస్తామా, సూపర్ అండి అనిపించలేదా? అనిపించింది కదా, అందుకని చెప్తున్నాను. కాబట్టి ఇప్పటి వరకు మీరు ఈ పాయింట్ ఇంప్లిమెంట్ చేయకపోతే సూపర్ స్టార్ అయ్యే వరకు మీరు ఎవరికైతే ఐడి ఇస్తున్నారో అందరికీ కూడా ఈ 30 మంది పేర్లు రాయమనండి. బ్రదర్ సిస్టర్ ఫ్రెండ్స్ అందరికీ ఉన్నారు. మరి ఎలా లాగిన్ చేయాలి? చూడండి, ఫస్ట్ మీ 600 బీబీ మీరు కంప్లీట్ చేసేసుకోండి. చూడండి, టీమ్ బిల్డింగ్ లో యాక్షన్, ఇది మీరు జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఎలాంటి సక్సెస్ తీసుకుంటారంటే మమ్మల్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు మన టీంలో ఉన్న వాళ్ళందరూ మనల్ని ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతుంటారు అన్నమాట. ఇలా ముందు ఫాస్ట్ గా, మంచిదే కదా, మనం హ్యాపీగా నవ్వుతూ ఉండొచ్చు. ఎందుకంటే మనం ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటి? మనకు స్ట్రాంగ్ టీం తయారవుతున్నారు. అలాంటి టీం మీకు కావాలి అంటే దిస్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ ప్రాసెస్. దట్స్ వన్ అండ్ ఓన్లీ ప్రాసెస్. 30 మందిలో ఇద్దరిని ఎంటర్ చేయండి. ఏం చెప్తారు? షాపింగ్ చేయండి. నేను 1-1 అని ఎందుకు వేశానంటే 2 టీముల్లో ఫస్ట్ అని. ఓకేనండి, ఇద్దరిని ఎంటర్ చేశారు. ఇంకా 28 మంది ఉన్నారు. ఎంటర్ చేసి ఏం చెప్తారు? మీరు బయట ఎక్కడో షాపింగ్ చేస్తున్నారు కదా, ఇక్కడ షాపింగ్ చేసుకోండి. ఇక్కడ షాపింగ్ చేసుకోండి రా. మిమ్మల్ని కాదు, చెప్పాను కదా, బ్రదర్ ని, సిస్టర్ ని, ఫ్రెండ్. బాగుంటది ఫ్రెండ్స్, చేసి చూడండి ఈ మంత్. ఇంకొక ఇద్దరిని తీయండి, ఇద్దరికి షాపింగ్ పరిచయం చేయండి. ఎంటర్ చేసేటప్పుడు ఫస్ట్ 1-1 కనిపిస్తుంది చూసారా, దానికి స్పాన్సర్ మీరే, రెఫరల్ మీరే. ఈ 2-2 అని కనిపిస్తుంది కదా, స్పాన్సర్ మీరే. ఎందుకంటే మీ లిస్ట్ అది. ఆ 2-2 అన్న వాళ్ళకి రెఫరల్ 1-1. అర్థమైంది అనుకుంటున్నా. ఇంకో ఇద్దరిని తీయండి, అంటే షాపింగ్ ఇంకో ఇద్దరికి పరిచయం చేయండి. 3-3 స్పాన్సర్ యూ, అంటే మీరే. కానీ రెఫరల్ ఆ 2వ నెంబర్ దగ్గర ఒక ఐడి ఉంటది, ఆ ఐడి నెంబర్ పెట్టండి. ఇక్కడ 3 కూడా సేమ్. అంటే 3rd అనే ఐడి నెంబర్ కి 2 అనే రెఫరల్. ఓకేనండి, మీకు ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే ఏం వరీ అవ్వకండి, నేర్చుకుందరు కానీ. మరొక 2 పీపుల్ సేమ్, మరొక 2 పీపుల్ సేమ్. అలా ఎంతమందిని చేయొచ్చు? మీ దగ్గర 30 పీపుల్ లిస్ట్ ఉంటే 15 మంది చేయొచ్చు కదా. ఏం చేయలేమా? చేయొచ్చు. ఇక్కడ స్వీట్నెస్ ఏంటంటే ఈ 30 పీపుల్ లో మనం ఏం చెప్తాము? షాపింగ్ చేయండి, మంచి ప్రొడక్ట్లు, హ్యాపీ. 30% డిస్కౌంట్ రావాలి అంటే మాత్రం 2500 చేసుకోండి. ఇమీడియట్ గా 30% డిస్కౌంట్ లోకి వచ్చేస్తారు. మీకు ఒక అద్భుతమైన బ్రాస్లెట్ కూడా గిఫ్ట్ ఉంది. స్టార్టింగ్ షాపింగ్ అయిపోయిన తర్వాత చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. అరే బిల్లింగ్ అయిపోయింది 600, మరి ముందు చెప్పాలి కదా, 2000 చేసేసేవాడిని. 600 చేసిన తర్వాత చెప్పండి. ఎన్ని బిల్లింగ్లైనా చేయొచ్చు కదా, సింగిల్ బిల్లింగ్ చేయాలని రూల్ లేదు కదా. అందుకని చాలా సూపర్ అని చెప్పాను. ఎన్ని బిల్లింగ్లైనా చేయొచ్చు. ఇంకోటి చెప్తే 1900 చేస్తారనుకోండి, బ్రాస్లెట్ తీసుకుంటారు. మరి మనకేం జరుగుతుంది? డైరెక్ట్ సేల్స్ బోనస్ వస్తుంది. ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళు, మనమే కదా స్పాన్సర్ చేసాం. డైరెక్ట్ సేల్స్ బోనస్ అంతా మందంటే నాది కాదండి. మీరు స్పాన్సర్ చేస్తే మీది, నేను స్పాన్సర్ చేస్తే నాది, అట్లా వస్తుంది. సో హ్యాపీ కదండి. రైట్, నెక్స్ట్ పాయింట్ ఏమొస్తుంది? బీవీ పెరుగుతుంది. మన ఫోకస్ అంతా ఏముంది? ఫస్ట్ టీమ్ లో 20, సెకండ్ టీమ్ లో 20. బాగుందండి ఇదేదో. రైట్, టీమ్ బిల్డింగ్ లో సెకండ్ యాక్షన్ చూద్దాం. మన ఐడియాలో మనం 600 చేసేసుకున్నాము. ఈ ప్రాసెస్ లో వెళ్తే మనతో పాటు మన టీమ్ లో ఉన్న వాళ్ళు కూడా ఓన్లీ షాపింగ్ చేసుకోవడానికే అందరూ ఉండరు. మళ్ళా వర్క్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళతో కూడా సేమ్ ఈ 30 పీపులే మీరు లిస్ట్ ప్రిపేర్ చేయించారు అనుకోండి. నేను ఇందాక పాయింట్ చెప్పాను, 30 పీపుల్ రాసినప్పుడు ఎక్కువ స్ట్రెస్ లేదు, ఎక్కువ వర్రీ లేదు. అందరికి ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నారు, అందరూ షాపింగ్ చేస్తారు కాబట్టి పరిచయం చేయొచ్చు. చేద్దాం, మంచి మనసు ఉంది కాబట్టి చేద్దాం. ఇప్పటి వరకు చేస్తాము, ఇప్పుడు ఇంకొద్దిగా ఇంట్రెస్ట్ గా చేస్తాం. ఎందుకని?
ఆ డైరెక్ట్ సేల్స్ బోనస్ కూడా ఉంది కాబట్టి సూపర్ డూపర్ ఇన్కమ్ అన్నమాట. ఓకే, అలా చేసినప్పుడు ఫస్ట్ టీమ్ లో ఒక 10 పీపుల్ అయ్యారు, సెకండ్ టీమ్ లో ఒక 10 పీపుల్ అయ్యారు అనుకోండి, కాసేపు అనుకోండి మీకు మీరు. ఓకే, సో అదే విధంగా ఫస్ట్ టీమ్ లో 20 పీపుల్ అయ్యారు, సెకండ్ టీమ్ లో 20 పీపుల్ అయ్యారు. అవరా? అవుతారు కదా, ఎందుకంటే మనం ఒకరిని చేసేది కాదు కదా, మనం ఫస్ట్ చేయాల్సిన 30 అయిపోయింది. 1 by 1 ఎంటర్ చేసేసుకున్నాము, స్పాన్సర్ మనం పెట్టుకున్నాము, రెఫరల్ ఇచ్చేసుకున్నాము. దీనికి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కనుక మరలా మనం ప్రాక్టీస్ చేద్దాం, ఇబ్బంది లేదు. మరి ముఖ్యంగా రేపు 3వ తారీఖున ఒక ఎక్స్ట్రాడినరీ సెషన్ ప్లాన్ చేసాం. మార్నింగ్ 10 to 1 o'clock. 10 to 1 o'clock ఎవరు మిస్ అవ్వకుండా విజయవాడ అండ్ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళు రాగలిగితే, మీరు సరౌండింగ్ లో లేరు, మీ టీమ్ లో ఉన్న వాళ్ళు పంపించగలిగితే ఒక ఎక్సలెంట్ సెషన్ జరుగుతుంది అనమాట. కానీ మీ చైర్మన్ గారికి చెప్పకుండా ఎవరికి పంపించొద్దు. వితౌట్ ఇంటిమేషన్ మార్నింగ్ 10 to 1 ఎవరిని పంపించొద్దు, విత్ ఇంటిమేషన్ కంపల్సరీ. ఎందుకంటే లంచ్ బ్రేక్ బయటికి వెళ్ళాలి, లంచ్ కి ఎవరో లంచ్ వాళ్ళు చేసుకొని రావాలి, అక్కడ కాదు. మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు డిసైడ్ చేసుకుందామని అనుకుంటున్నాం, ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. కమ్యూనికేషన్ ప్రాపర్ గా మీరు మీ చైర్మన్ గారికి ఇస్తే, చైర్మన్ గారి దగ్గర నుంచి నాకు కమ్యూనికేషన్ వస్తే వాళ్ళకంటూ నేను మీల్స్ ఏర్పాటు చేస్తాను. మధ్యాహ్నం లంచ్ బయటకు వెళ్ళకుండా జస్ట్ 100 రూపీస్ టికెట్, బయటికి వెళ్తే 150, 200 విత్ హాట్ సన్నగారితో పాటు, అంటే ఫుల్ హీట్ అన్నమాట, మామూలుగా ఉండదు విజయవాడ, రైట్? సో కాబట్టి అర్థం చేసుకోండి, చెప్పినట్టుగా పాటించడానికి ప్రయత్నం చేయండి. 30 పీపుల్ అయ్యారు, 40 పీపుల్ అయ్యారు, అమ్మయ్య. సో టీమ్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయింది. అంటే షాపింగ్ పరిచయం చేసాము. 600 గురించి మనము ఎందుకు చెప్పాలి అంటే మినిమం నేను ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. 600 కంపల్సరీ కాదండి, పే అవుట్ రావాలంటే 600 అండి. ఒక వ్యక్తి వస్తారు, నేను 300 కన్నా ఎక్కువ షాపింగ్ చేయను సార్, చేయండి. నేను 500 కన్నా ఎక్కువ షాపింగ్ చెయ్యండి. నేను 100 షాపింగ్ చేస్తాను, చెయ్యండి. 2000 చేస్తాను, చెయ్యండి. ఎంత చేసినా పర్వాలేదు, ఎందుకంటే మీరు ఐడి ఇచ్చిన వాళ్ళు ఎంత చేసినా దాని మీద 30% డైరెక్ట్ సేల్స్ బోనస్. ఎలా ఉందండి చెప్పడానికి? సూపర్ కదా, బాగుంది. మరి అలా ఒక 600 చేశారు అనుకుందాం కాసేపు, ఓకేనండి. 6000 12,000 బీవీ వచ్చింది. అలాగే 20 మంది వచ్చినప్పుడు 24,000 బీవీ వచ్చింది. అబ్బా మాకు తెలుసండి క్యాలిక్యులేషన్స్, వెరీ గుడ్. 36,000 వచ్చింది. ఇక్కడ తెలిసిపోయింది 48,000 వచ్చింది. మనకు 40,000 చాలు కదా, నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. ఇది ఇలా మీరు ఆలోచిస్తే అబ్బా ఎంత ఈజీగా ఉంది ఏంటండి ఫాస్ట్ సూపర్ స్టార్ అనిపిస్తుంది. మరి లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్కమ్ చూసేసి క్లోజ్ చేసేసుకున్నాం, ఓకేనండి. 75 అయిపోయింది. ఇన్కమ్ జాగ్రత్తగా వినాలి. మీరు ఫాస్ట్ సూపర్ స్టార్ అయితే, అంటే మీరైనా అవ్వచ్చు, మీ టీమ్ లో ఉన్న వాళ్ళని అవ్వచ్చు, ఎవరు ఫాస్ట్ సూపర్ స్టార్ అయితే వాళ్ళు ఫస్ట్ ఇన్కమ్ ఏమొస్తుందో తెలుసా? పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్. సూపర్ స్టార్ కి ఎంతండి పర్సంటేజ్? 30. పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ ఎలా వస్తుందండి? 2 రకాలుగా వస్తుంది, తెలుసు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ది పర్సనల్ బీవీ, 2 గ్రూప్ బీవీ. పర్సనల్ బీవీ టీబీవీ అంటారు. మరి మీరు ఈ మంత్ లోనే ఎంటర్ అయ్యారు, ఈ మంత్ లోనే ఫాస్ట్ సూపర్ స్టార్ అవ్వాలనుకున్నారు అనుకోండి, మీరు చేసే బిల్లింగ్ అంతా ఏమవుతుందండి? ఏపీ బిల్లింగ్ అవుతుంది. ఏపీ బిల్లింగ్ మీద అమౌంట్ రాదు. లేదు సార్, నేను ఆల్రెడీ 2-3 మంత్స్ అయింది, మీలాగే ఇప్పుడు నేను డెసిషన్ తీసుకున్నాను, నేను ఆల్రెడీ ఎస్ఏపీలో ఉన్నాను, కంగ్రాచులేషన్స్. మీరు ఎస్ఏపీలో ఉంటే 600 బీవీ అలాగే చేయాలి కదా, దాని మీద 30% వస్తుంది, 180 రూపాయలు. పాయింట్ అర్థమైంది కదండి. ఏపీ బిల్లింగ్ అనుకోని నేను అక్కడ పెట్టలేదు, అమౌంట్ రాదు అని. అదే ఎస్ఏపీ బిల్లింగ్ లో మీరు ఉంటే మాత్రం మీకు వస్తుంది. వెరీ గుడ్, క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటాను. నెక్స్ట్ గ్రూప్ బీవీ. గ్రూప్ బీవీ ఏపీ బిల్లింగ్ అయినా పర్లేదు, ఇంకే బిల్లింగ్ అయినా పర్వాలేదు, మీకు రావాల్సిన బెనిఫిట్ వచ్చేస్తుంది. ఏపీ బిల్లింగ్ లో మీకు రావాల్సిన బెనిఫిట్ వచ్చేస్తుంది. సరే సార్ 4,000 వేసారేంటి? హలో, 4,000 వేసారేంటండి? మనము 2 టీముల్లో మెయింటైన్ చేస్తున్నాం కదా. 2 టీముల్లో ఫస్ట్ టీమ్ లో 20,000, సెకండ్ టీమ్ లో 20,000 బీవీలు వచ్చాయి అనుకోండి. 20 కలిపితే 40,000 అయింది కదండి. మరి ఫస్ట్ టీమ్ లో 20,000 వచ్చింది అంటే మనకి ఇమీడియట్ గా ఉన్న ఫస్ట్ పర్సన్ ఏ పర్సంటేజ్ లో ఉంటారో తెలుసా? 20,000 అంటే మనకి పర్సంటేజ్లు ఉన్నాయి కదండి. ఇన్కమ్ లో ఫస్ట్ పర్సంటేజ్ 10, 2,500 వస్తే 10% వస్తారు. 10,000 వస్తే 20%. ఎక్స్క్యూజ్. తర్వాత ఆల్రెడీ 20% వచ్చారు వాళ్ళు. ఫస్ట్ టీం వాళ్ళు 20కి వచ్చారు, సెకండ్ టీంకి వచ్చారు. మరి నెక్స్ట్ లెవెల్ కి రావాలంటే 40,000 రాలేదు కాబట్టి 20,000 అంటే ఆల్రెడీ వాళ్ళు 20% లో ఉన్నారు.
ఫ్రెండ్స్ 20% లో ఉన్నప్పుడు మరి వాళ్ళకి మనకి గ్యాపే కదా వస్తుంది. గ్రూప్ పీవీ మీద వచ్చేది గ్యాప్ వస్తుంది. గ్యాప్ గ్యాప్ అంటే మనము 30లో ఉన్నాము, వాళ్ళు 20లో ఉన్నారు, కాబట్టి గ్యాప్ ఎంత? 10%. అర్థమవుతుందా? అలా సినిమాలో మీకు అర్థమవుతుందా అంటారు కదా హీరోయిన్, సెలబ్రిటీ అంటారు హీరోయిన్ గారు, అలాగా మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? కాబట్టి 40,000 బీవీ మీద 20% ఆల్రెడీ గ్రూప్ కి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ డిఫరెన్స్ 10% వస్తుంది. అంటే 40,000 మీద 10% అంటే 4,000. ఓకేనండి, రైట్, అద్భుతం. సో ఎంత మంచిగా మనం తీసుకోబోతున్నాము ఈ అద్భుతమైన ఇన్కమ్ ని అంటే డైరెక్ట్ సేల్స్ బోనస్ 30%. మీరు ఎన్ని స్పాన్సరింగ్ చేస్తారు మీ ఇష్టం, వాళ్ళు ఎంత బీవీ చేస్తారు అది వాళ్ళ ఇష్టం కదా. ఆ బీవీ అంతటి మీద కూడా 30% వస్తుంది. ఇప్పుడు 40,000 బీవీలో మొత్తం అంతా నేనే స్పాన్సర్ చేస్తానండి అని అనుకుంటే 40,000 మీద 30%, 12,000 చెప్పుకోవడానికి బాగుంటది. జరుగుతుందా? జరగదు. నేనేం చేశానంటే క్యాలిక్యులేషన్ ఈజీగా చెప్పడానికి అప్రాక్సిమేట్లీ ఒక 50% ఎఫర్ట్ మనం పెట్టామండి. ఇది మంచి పని. 50% ఎఫర్ట్ మనం పెట్టాము, 50% గ్రూప్ ద్వారా వచ్చింది. సూపర్ కదా. అందుకని 40,000లో నేను 20,000 తీసుకున్నానండి. ఇది అప్రాక్సిమేట్లీ, కన్ఫర్మ్ కాదు, అంచనాగా. సో 20,000 మీద 30% ఎంత ఫ్రెండ్స్? 6,000. ఓకే. మరి మరొకటి ఉంది, మనం 40,000 చేసి సూపర్ స్టార్ అయ్యాం కాబట్టి గ్రూప్ అంతటి మీద కలిపి 20% వస్తుంది ఫ్రెండ్స్. 20%. ఇందులో ఎవరికి షేరింగ్ లేదు. సో 40,000 బీవీలు మీరు చేశారు కాబట్టి 40,000 బీవీల మీద 20% మీదే, 8,000. టోటల్ 18,000. మరి మీరు ఆ 6,000 అప్రాక్సిమేట్లీ అన్నారు కదా, ఓకే, 6,000 కాసేపు పక్కన పెట్టండి. 4,000, 8,000, 12,000. ఇంతకు ముందు 10 దాటేది కాదు, మరి ఇప్పుడు 10,000 ఏమీ కాకుండా క్రాస్ అయిపోతుంది. ఈ 6,000 తో కలిపితే 18,000. ఇట్స్ మిరాకిల్ కదా ఫ్రెండ్స్. మరి డైరెక్ట్ సేల్స్ బోనస్ ఉన్నప్పుడు ఆ 2,500కి అయిపోయిందండి, 600 ఉంటే బాగుండండి అని నేను అనుకున్నాను. కానీ క్యాలిక్యులేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, నేను జాగ్రత్తగా అర్థం చేసుకున్న తర్వాత ఇట్స్ రియల్లీ వండర్ అనిపించింది ఫ్రెండ్స్. కాబట్టి మనము దీని నుంచి జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరికి 2,500 చెయ్యాలండి ఇప్పుడు అని చెప్పొద్దు. షాపింగే పరిచయం చేయండి. ఇప్పటి వరకు చాలా మంది బిజినెస్ ని పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు. బిజినెస్ ని పరిచయం చేస్తే మీరు 2,500 పరిచయం చేయాలి. 2,500 పరిచయం చేస్తే ఒక 10 మందిని మీరు పరిచయం చేస్తే 1 or 2 people ఓన్లీ యాక్సెప్టెడ్, రిమైనింగ్ 8 people నాట్ యాక్సెప్టెడ్. ఇట్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ. బట్ షాపింగ్ ని మీరు పరిచయం చేయడం అలవాటు చేయండి. మీ బ్రదర్, సిస్టర్, ఫ్రెండ్, ఎవ్రీబడి యాక్సెప్టెడ్. దిస్ ఈజ్ ఆల్సో స్ట్రాటజీ. స్ట్రాటజీని మీరు వాడారు అంటే సక్సెస్ మిమ్మల్ని వద్దన్న వెనకాల పరిగెడుతుంది. ఇలాంటి స్ట్రాటజీలు మాకు చెప్పిన వాళ్ళు లేక వెనక ఇదిగో మీ ముందు ఎలా ఉన్నాం, 1,00,000, 2,00,000, 1,00,000, 2,00,000. ఈ స్ట్రాటజీ కనుక ఉపయోగిస్తే 5,00,000, 10,00,000 ఏం కాకుండా వస్తుంది. అది ఈ మే మంత్ నుంచి చూద్దాం ఫ్రెండ్స్. ఆ 18,000 ఇన్కమ్ తో పాటు అప్రాక్సిమేట్లీ 18,000 చెప్పాను ఫ్రెండ్స్, ఓకేనా. ఆ ఇన్కమ్ తో పాటు వాచ్ ఈస్ వెయిటింగ్ మీకోసం. సో లాస్ట్ 2 slides, లాస్ట్ 2-3 slides ఈరోజు కొద్దిగా ఓపిక పెట్టండి ఫ్రెండ్స్. ఇది నా ఒక్కడి యొక్క ఆనందం కాదు ఫ్రెండ్స్, ఇది మన యొక్క ఆనందం, సెలబ్రేషన్. అర్థం చేసుకోండి. టీమ్ బిల్డింగ్. ఇప్పటి వరకు మీరు ఆల్రెడీ సూపర్ స్టార్ అయిపోయారు అనుకుందాం కాసేపు. అంటే మీరు అవ్వలేని వాళ్ళు కూడా అనుకుందాం కాసేపు. అయిపోయిన వాళ్ళు ఎలాగే అయిపోయారులేండి. అవ్వలేని వాళ్ళు కూడా సూపర్ స్టార్ అను. ఫాస్ట్ గా మీరు కంప్లీట్ చేస్తే 2020 తెచ్చారు, మీరు సూపర్ స్టార్ అయిపోయారుగా, ఫాస్ట్ సూపర్ స్టార్ అయిపోయారు కదా. ఓకే, ఇంకా మరి టైం ఉంది, ఇంకా టైం ఉంది. ఇప్పటికే కొంతమంది ఆల్రెడీ ఫౌండేషన్ తయారు చేసుకున్నారు. కొంతమంది టీంలో, ఈ టీంలో 10-20 మంది, ఈ టీంలో 10-20 మంది తయారు చేసుకుని ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, చాలా మంది తయారు చేసుకుని ఉన్నారు. వాళ్ళందరితో ఇప్పుడు షాపింగ్ కంప్లీట్ చేయించాం అనుకోండి,
ఆటోమేటిక్ గా 15వ తారీఖు మీరు ఎప్పుడో గోల్ పెట్టుకున్నారు, 10వ తారీఖు బస్ 2020 అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న చాయిస్ ఏంటి? టీంలో ఇద్దరిని సూపర్ స్టార్లు చేస్తే బాగుంటది కదా, మనకి వాచ్ రావడం కాదు, మనకి 18,000 రావడం కాదు, మన టీంలో ఉన్న వాళ్ళకి రావాలి అని మీరు కోరుకున్నారు అనుకోండి, మీరే ఇప్పటి వరకు మీరు సూపర్ స్టార్ అవ్వలేని వాళ్ళే, సూపర్ స్టార్ అయిపోయింది మేము ఎలాగా కోరుకుంటున్నాం, మీరు కూడా కోరుకున్నారు అనుకోండి, డూప్లికేషన్, సేమ్ డూప్లికేషన్. బట్ మీరేం చేయాలి? 600 సరిపోదు, ఇంకో 500 ఎక్స్ట్రా తీసుకోవాలి. అది లాస్ట్ లో తీసుకుందాలండి, మంత్ ఎండింగ్ లో తీసుకుందాం. లేదా మీకు కన్సిస్టెన్సీ ఆఫర్ బాగుంది, నాకు నచ్చింది, నేను చేస్తాను అంటే కనుక అప్పుడు 1100 తీసుకుంటారు కానీ, అదే ఎక్స్ట్రా చేసుకుంటారు కానీ దాని గురించి పెద్ద వరీ అవ్వదు. ఓకే, కానీ లెవెల్లో 7 మినిమం 11 లెవెల్లో ఏ లెవెల్ మీరు అచీవ్ అవ్వాలన్నా 1100 బి ఉండాలని అక్కడ పెట్టాను అంతే. ఇప్పుడు మన యొక్క డూప్లికేషన్ ఏంటి అంటే, మనం ఎలాగైతే ఫాస్ట్ సూపర్ స్టార్ అయ్యామో, ఫస్ట్ టీమ్ లో ఫాస్ట్ సూపర్ స్టార్, సెకండ్ టీమ్ లో ఫాస్ట్ సూపర్ స్టార్ మంత్ ఎండింగ్ లోపు కంప్లీట్ చేసేసామంటే ఏ విధంగా? షాపింగ్ ఎంటర్ అయిన తర్వాత 30% డిస్కౌంట్ చేయడానికి 2500 బ్రాస్లెట్ సింపుల్ అయిపోతుంది. ఒకసారి ఆలోచిస్తే 40,000 డివైడెడ్ బై 2500 కొట్టారనుకోండి, 16 వస్తాయి. 16 ఐడీలు అంటే ఇక్కడ ఒక 8, ఇక్కడ ఒక 8. కానీ మీరు ఆ ద్వారంలో వెళ్ళదు. నేను ఏం చెప్తానంటే, మనం అలా చేసుకుంటూ షాపింగ్ పరిచయం చేసుకుంటూ వెళ్తే 100 కొన్న వాళ్ళు ఉన్నారు, 500 బీవీలు కొన్న వాళ్ళు ఉన్నారు, 1000 బీవీలు కొన్న ఉన్నారు, ఇంకా ఎక్కువ కొన్న వాళ్ళు ఉన్నారు. అలా చేస్తున్న క్రమంలో ఫస్ట్ గ్రూప్ లో ఒక 8 మంది, సెకండ్ గ్రూప్ లో 8 మంది వచ్చేస్తారు. ఆటోమేటిక్ గా 2 సూపర్ స్టార్లు ఈజీగా అయిపోతాయి మీకు. కాబట్టి మీరు ఇద్దరిని ఫాస్ట్ సూపర్ స్టార్లని కంప్లీట్ చేసేదానికి మీరు మనస్ఫూర్తిగా వర్క్ చేస్తే మీరు సిల్వర్ గ్యారంటీ. రాసుకోవచ్చు, మన పొజిషన్ గురించి మనం ఆలోచించక్కర్లేదు, రాసుకోవచ్చు. అది 2 టీమ్స్ లో ఉన్న పవర్. మనం జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటది. మీరు సిల్వర్ కొట్టారా, అది ఈ మంత్ చేస్తారా, నెక్స్ట్ మంత్ చేస్తారా, మీ చాయిస్. ఓకేనా ఫ్రెండ్స్? సిల్వర్ కొట్టారా, ఇద్దరు ఫాస్ట్ సూపర్ స్టార్ ఎలాగైతే చేశారో ప్రతి సిల్వర్ కూడా సేమ్ అదే చేయాలనుకుంటారు. ఆటోమేటిక్ గా 2 సిల్వర్లు కంప్లీట్ అయిందంటే మీరు గోల్డ్ అవుతారు. 2 గోల్డ్ కంప్లీట్ చేశారంటే మీరు రూబీ అవుతారు. ఇది చూడడానికి బాగుంది కాదండి, చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటది. ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే, మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి 11 లెవెల్లో కంప్లీట్ చేయడానికి. 16 టీంలు చూడడానికి ఈజీగా ఉంటది, కానీ 16 టీంలు ఎవ్రీ మంత్ జరగాలని రూల్ లేదు ఫ్రెండ్స్. చెయ్యొద్దు అనట్లేదు, తర్వాత చేద్దాం. ముందు 2 టీమ్స్ స్ట్రాంగ్ చేద్దాం. నెక్స్ట్ 5 లైన్లు 12 లక్షలు 12 లక్షలు 12 లక్షలు వస్తేనే కానీ కుదరదు. ఏ ఒక్క టీమ్ లో తగ్గినా సరే మొత్తం టోటల్ కొలాప్స్ అయిపోతుంది. నాకు ఆల్రెడీ జరిగిపోయింది అలాగా, అనుభవించాను కాబట్టి మీతో నేను చెప్తాను. మీలో చాలా మంది ఇంకా అనుభవించట్లేదు కాబట్టి రియలైజేషన్ లేదు చాలా మంది. అర్థం చేసుకోండి, అనుభవంతో చెప్పిన వాడు మాట కోట్లతో సమానం. అనుభవం వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యి ఏం సుఖం లేదు ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి ప్లీజ్. సో కాబట్టి ఈ సిస్టమ్ ని మీరు ప్రాపర్ గా ఫాస్ట్ సూపర్ స్టార్ అవ్వలేని వాళ్ళందరికీ అలవాటు చేస్తే ఒక స్ట్రాంగ్ టీం మీకు తయారైపోతుంది. ఏ మంత్ కూడా మీరు డౌన్ ఫాల్ అనేది హిస్టరీలో ఉండదు. మీ హిస్టరీలో, నా హిస్టరీలో చాలా డౌన్ ఫాల్స్ ఉన్నాయి. నేను చైర్మన్ అయిపోయిన 1,20,000, 1,10,000, 1,15,000 గుర్తులేదు. తీసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ ఇన్కమ్ నాది 24,000. నిజం, 8 లైన్లతో చైర్మన్ అయ్యాను. నెక్స్ట్ మంత్ 8 లైన్లు అవ్వలేదు. ఇది అలా కాదు. కాబట్టి అనుభవంతో చెప్తున్నానని చెప్తున్నాను. నేను చాలా కోపంతో చెప్పట్లేదు ఫ్రెండ్స్, చాలా బాధ్యతతో చెప్తున్నాను. చాలా తేడా ఉంది, మీరు అర్థం చేసుకొని ఆలోచించగలిగితే. నిజం. సో కాబట్టి ఈ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేయండి. లేదు సార్ మేము కొద్దిగా బిజీగా ఉన్నాం, మాకు అంత క్యాచ్ చేయలేకపోతున్నాం సార్, నా యావిగేషన్ అంతా ఇప్పుడు మా బాస్ ఏం చెప్తాడు, ఏం పని చెప్తాడు, ఎలా ఉన్నారు సార్ అంటే, నో ప్రాబ్లం, జస్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, అది మీకు మంచి చేస్తుంది. నిజం. మీరు వన్స్ సిల్వర్ ఎలాగైతే అయ్యారో ఇద్దరు సిల్వర్, ఎలాగైతే గోల్డ్ అయ్యారో ఇద్దరు గోల్డ్, ఎలాగైతే రూబీ అయ్యారో ఇద్దరు రూబీ చేసామనుకోండి, చేయడం అంటే ఏంటి, వాళ్ళతో పాటు కలిసి పనిచేయడం. ఇప్పుడు నేను అది చేస్తాను, మీ అందరితో కలిసి డైమండ్ అయిపోతాం. ఇద్దరిని డైమండ్ చేస్తాం అనుకోండి, చైర్మన్ అయిపోతాం. ఇక్కడ వరకు ఇలా వెళ్ళామండి. ఇలా చైర్మన్ అయితే ₹1,00,000 వస్తుంది, ఏం వద్దా? బాగుంటది కదా. తర్వాత ఇప్పుడు నేను పరిగెడుతున్నాను కదా, మీ లీడర్స్ పరిగెడుతున్నారు కదా, ఎక్కడ ఆగట్లేదు, పరిగెడుతున్నాం, రాత్రి పగలు పరిగెడుతున్నాం. 5 లక్షలు 10 లక్షలు వెయిటింగ్. మీకు కూడా అదే వెయిటింగ్.
కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఈసారి బాకు ఫారెన్ ట్రిప్ తగ్గేది లేదు అన్నట్టుగా మీరు మీతో పాటు మీ టీం సూపర్ మజాగా ఉంటది. మీరు ఒక్కరు వెళ్తే మజా ఉంటుందో ఉండదో తెలియదు, కానీ మీతో పాటు మీ టీంలతో పాటు మీరు వెళ్తే సూపర్ గా ఉంటది. డన్ డీల్ గ్యారంటీ. మీరు డెసిషన్ తీసుకుంటే మీరు ఇద్దరితో గ్యారంటీగా వెళ్తారు. ఫస్ట్ టీమ్ లోపల సెకండ్ టీమ్ లోపల ఇదే సేమ్ మీరు కంప్లీట్ చేసేయండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఫస్ట్ టీమ్ లో ఉన్న పర్సన్ కూడా ఇద్దరితో వస్తాడు, ఈ సెకండ్ టీమ్ లో ఉన్న పర్సన్ కూడా ఇద్దరితో వస్తాడు. అంటే మీరు ముగ్గురుతో కలిసి వెళ్తారు. మజా వస్తుంది ఫ్రెండ్స్, మామూలు మజా ఉంటుంది. ఇది మీరు పొందాలంటే ఈ మే మంత్ మాట ఇస్తున్నాం అంటారు చూసారా, అలా మీ అందరి దగ్గర నుంచి నేను మాట తీసేసుకుంటున్నాను. ఏమని? ఏంటి సార్ మా గురించి మీరు తీసేసుకుంటున్నారు? మంచిదన్నప్పుడు తీసేసుకోవడంలో తప్పే ఉందండి. 6 o'clock జూమ్ ని మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఫోకస్ మెయింటైన్ చేయండి. లాగిన్ అయిపోండి. చూడండి, మార్నింగ్ 5 o'clock లేచిపోయి స్నానం చేసేసి ఎంత వేగంగా 6 అవుతుందా అని వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్. నైట్ 12 గంటలకు దాటిపోయి పడుకున్నా సరే. దీన్ని ఏమంటారు? బాధ్యతే కదా. ఈ బాధ్యతలో చాలా అద్భుతం ఉన్నప్పుడు, చాలా మంచి చాలా మందికి జరుగుతుంది అన్నప్పుడు, మనకు కూడా మంచి జరుగుతుంది అన్నప్పుడు ఎందుకు చేయకూడదు అని నా సబ్ కాన్షియస్ బ్రెయిన్ అడిగింది. లేచిపోయాను. నేను కొద్దిగా వేగంగా పడుకోలేదు కదా అని 5:31 పెట్టుకున్నాను. 5:31 తినట్లేదు. 4:59 లేచిపోయి మళ్ళీ అలారం టైం తీసాను. ఇలా చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఈ మే మంత్ మార్నింగ్ 6 o'clock కి ప్రశాంతంగా, అంటే జస్ట్ ఫ్రెష్ అయిపోయి నీట్ గా రెస్పెక్ట్ గా అలా కాకుండా ఇలా రెస్పెక్ట్ గా, అంటే మరి చేతులు కట్టేసుకోవాలండి. మరీనో రెస్పెక్ట్ అంటే అది మీ ఇష్టం అండి. మీ ఇంటి దగ్గరే కదండి ఉంటారు. ఇలాగా మీ ఇష్టం. అది వీడియో ఆన్ చేసుకొని ప్రశాంతంగా ఉంటే మీరు ఎందుకు సక్సెస్ అవ్వరు ఫ్రెండ్స్? ఈ మంత్ చేసి చూడండి. 6 o'clock మిస్ అవ్వద్దు. 11 o'clock కి నారీ శక్తిని ప్రమోట్ చేయండి. 11 o'clock కి మీరు లాగిన్ అవ్వడం కాదండి. జెంట్స్ అయితే మీరు లాగిన్ అవ్వడం, నేను లాగిన్ అవ్వమని చెప్పట్లేదు, లాగిన్ అవ్వద్దు అని చెప్పట్లేదు. అది కాదు ఇంపార్టెంట్. మీరు ప్రమోట్ చేశారా లేదా అన్నది ఇంపార్టెంట్. మిస్ చేసుకోవద్దండి. ఎవ్రీ డే ఎక్సెప్ట్ సండే చాలా పవర్ఫుల్ గా ఉపయోగపడుతుంది. మీరు చూస్తారు కమింగ్ డేస్ లో ఎంత షార్ప్ గా వాళ్ళు తయారైపోతారు. తగ్గేదే లేదన్నట్టు. 1,00,000 రూపాయలు నాకైతే తెలుస్తుంది. 1,00,000 రూపీస్ తీసుకునే వాళ్ళు మన లెజెండ్ ఫ్యామిలీలో 100 కొడితే, నేను ఆ టాప్ ఎర్నర్స్ 100 కొడితే లేడీస్ నేమ్స్ ఎక్కువ ఉంటాయి గ్యారంటీ. అయితే మరి జెంట్స్ నేమ్స్ ఎక్కువ ఉంటాయి. మరి మేము ఏం చేయాలండి? అయిపోమంటారా? లేదు అలాగెందుకన్నా వెళ్ళి. సో మీరు అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్తాను. ఓకేనా? ఇంకొక 3 పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి క్లోజ్ చేశారు. ఎవ్రీ మండే మిస్ అవ్వద్దు జూమ్ కి. చాలా మంది అదే టైంలో మీటింగ్ పెట్టుకుంటారు, లేకపోతే అదే టైంకి డెమో చెప్తారు, అదే టైంకి ఇంకొకరిని కాంటాక్ట్ చేయడానికి వెళ్తారు. అది కాదు మీరు చేయాల్సింది. మీరు మండేకి ప్రయారిటీ ఇవ్వండి. అదే మండేకి మీరున్న ఏరియాలో మీరు వెళ్ళి డెమో చెప్పగలరండి. మీరు లేని ఏరియాలకి వెళ్ళి చెప్పగలరా? చెప్పలేరు కదా. మరి ఎన్నున్నాయి మీరు లేని ఏరియాలు? నేనున్నాను విజయవాడలో. నాకు లేని ఏరియాలు, నేను వెళ్ళి చెప్పలేని ఏరియాలు ఏంటి? విజయవాడలోనే అన్ని ప్లేసులకి వెళ్ళలేను. విజయవాడ కాకుండా ఇంక రిమైనింగ్ ప్లేసెస్ వెళ్ళలేను కదా. అందరిలో వాళ్ళ అన్ని ప్లేసుల్లో ఉన్న వాళ్ళందరినీ జూమ్ ప్రమోట్ చేయాలి కదా. అది కదా మనం ఆలోచించుకోవాలి. అది వదిలేసి ఏదేదో మాట్లాడుకొని ఏదేదో చేస్తారంటే, మీకు స్టార్టింగ్ చెప్పాను, సీరియస్ డెసిషన్, స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోండి. మినిమం 2 to 3 hours. ఇది మీరు చేయాల్సిన విషయం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు చెప్పినవి చాలా సింపుల్ గా చాలా బాగుందని చెప్పాను కదా. ఇవి పాటిస్తేనే మీరు ఆ సక్సెస్ ని తీసుకుంటారు. లేదంటే సక్సెస్ ఎలా వస్తుంది, ఎలా వెళ్ళిపోతుంది. యూటర్న్ అని చెప్పాను కదా, మీ ముందే యూటర్న్ తీసుకుని వెళ్ళిపోతుంది. మనం యూటర్న్ తీసుకోవాలి, సక్సెస్ యూటర్న్ తీసుకోవడం కాదు. ఇదంతా ఎందుకు చెప్పామండి అంటే, మీ లీడర్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఆ జూమ్ లో అవి కూడా అటెండ్ అవ్వండి. వాళ్ళు ఎలా కండక్ట్ చేస్తున్నారు, ఈ టైంలో కాకుండా చేస్తున్నారు. ఎందుకు? అందరూ కలిపి ఒక యూనిటీతో ఉంటే దానికి పవర్ ఎక్కువ వస్తుంది. దాన్ని మరి మీరు ఉపయోగించుకోకపోతే, ఆ టైంలో నాకు జూమ్ మీటింగ్ ఈ టైంలో అవ్వట్లేదండి. ఏ టైంలో అవ్వట్లేదండి? దేనికి అవ్వట్లేదు? ఏమి చేస్తున్నామని అర్థం అవ్వట్లేదు. నెలకు 1,00,000 రూపాయలు, 5 లక్షలు, 10 లక్షలు సంపాదిస్తామని అవ్వట్లేదా? ఇంట్లో వాళ్ళకి ఏం కావాలంటే అన్ని తీసుకొచ్చేస్తామని అవ్వట్లేదా? లేదు కదా ఫ్రెండ్స్.
చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకోగలిగితే టైం ని మేనేజ్ చెయ్యాలి అని మీరు డిసైడ్ అయితే మనకన్నా ఎవరు ఎక్కువ మేనేజ్ చేయలేడు, అంత బాగా మేనేజ్ చేయగలరు. సినిమా డైలాగ్ కాదు ఇది. మీరు మేనేజ్ చేయడం మొదలుపెట్టి చూడండి, టైం మనకన్నా ఎవరు బాగా మేనేజ్ చేయలేరు. బట్ డెసిషన్ మనం తీసుకోవాలి. ఎవ్రీ వెడ్నెస్డే బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఎవ్రీ ఫ్రైడే స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ మంత్ సంబంధించిన ఈ ప్లానింగ్, ఇప్పుడు మీతో నేను మాట్లాడిన ఈ ప్లానింగ్ ఈ రోజు ఈవినింగ్ 8 o'clock కి అంటే 7:55 సెషన్ లో కూడా సేమ్ ఇదే సెషన్ చెప్పబడుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే విన్నారో చాలా బాగా మీకు నచ్చిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో మీరు ఎక్కువ మంది కష్టపడి చెప్పకుండా ఈవినింగ్ 8 o'clock జూమ్ కి లింక్ పంపించండి. ఈవినింగ్ జూమ్ లో లాగిన్ అవ్వమనండి. అది కొత్త వాళ్ళైనా ఎవరైనా సరే సేమ్ మ్యాటర్ రిపీట్ చేద్దాం. మీరు అందరూ ఓకే అంటే అది లాస్ట్ లో చెప్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ స్లైడ్ ఫ్రెండ్స్, మీరు కంపల్సరీ ఇవన్నీ సక్సెస్ తీసుకోవాలి అంటే మీరు చేయాల్సింది మన ఐఎంసీ యాప్ వెబ్సైట్ ని యూజ్ చేయడం నేర్చుకోవాలి. బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్ అయ్యిందా లేదా మీది మీ టీమ్ది. ఐడి రిజిస్ట్రేషన్ మీరే చేయడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే స్పాన్సర్ మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అంటే అది మీ ఐడి అయితే, మీ ద్వారా వచ్చిన పర్సన్ అయితే స్పాన్సర్ మీరే పెట్టుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేయడం రాకపోతే ఇంకొకరి మీద బేస్ అవ్వాలి. ఆ అప్లైన్ గారు బిజీగా ఉండొచ్చు, లేకపోతే ఏదేదో ఆలోచించవచ్చు. అర్థం చేసుకోండి. నేను మొన్న నా టీంలోనే నేను ఒక మిస్టేక్ చేశాను. ఏం మిస్టేక్? 2 ఐడీలు రిజిస్ట్రేషన్ చేయమని పంపించారు. కొత్త వాళ్ళకి ఇంకా తెలియదు కదా, 2 ఐడీలు రిజిస్ట్రేషన్ చేయమన్నారు. ఈ మొబైల్ నెంబర్ దానికి, ఆ మొబైల్ నెంబర్ దీనికి వెళ్ళిపోయింది. మొబైల్ నెంబర్ పెట్టాను, ఓటీపీ అడగండి అంటే వాళ్ళు ఆ ఓటీపీ చెప్పారు, ఎంటర్ చేశారు. మొత్తం డేటా అంతా కూడా ఈ మొబైల్ నెంబర్ వెళ్తే ఆ మొబైల్ నెంబర్ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఆ రెండిట్లో మిస్టేక్ ఏం జరిగింది మార్చచ్చు కదా అంటే ఒక పర్సన్ ఆర్డర్ పెట్టారు. చూడండి, ఆర్డర్ పెట్టిన ఆర్డర్ అంతా కూడా ఇంకొకరికి వెళ్ళిపోయారు. పీవీలు వెళ్ళిపోయి ప్రొడక్ట్ లో వాళ్ళకి వెళ్ళిపోయాయి. మన అమలాపురం నుంచే వెళ్ళింది ఆర్డర్. అప్పుడు విశ్వనాథ్ గారికి చెప్పి బాబా ఆపండి, అడ్రస్ మళ్ళీ మార్పిస్తానని చెప్పి అడ్రస్ మార్పించగలిగాను, కానీ పీవీ మారలేదు, ఇంకా మొబైల్ నెంబర్ మారలేదు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న మిస్టేక్ అనుకుంటాం, అదే మిస్టేక్ అని తెలియదు మనకి, చిన్న విషయం అనుకుంటాం, అది చాలా ఇబ్బంది అయిపోతుంది. అర్థం చేసుకోండి. కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేర్చుకోండి, బాగుంటది. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టడం నేర్చుకోండి, డెమోస్ ప్లాన్ నేర్చుకోండి ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా మీ అప్లైన్ గారితో కమ్యూనికేషన్ లో ఉండండి. క్రాస్ లైన్స్ తో మాట్లాడకండి. బిజినెస్ కోసం అస్సలు మాట్లాడకండి. క్రాస్ లైన్స్ ఏం చెప్పినా సరే అది మీ మంచి కోసం చెప్పినా వినొద్దు. మిమ్మల్ని గెలిపించేది, మీ గెలుపును నిజంగా హార్ట్ఫుల్ గా కోరుకునేది మీ అప్లైనే. మీరు కూడా అప్లైన్ పొజిషన్ లోకి వచ్చిన తర్వాత అదే రూల్ మీకు వర్తిస్తుంది. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఖాన్ గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, బ్యాక్ టు ద పోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎక్స్ట్రాడినరీ అప్డేట్స్ అయితే మాకు ఇచ్చారు ఈ రోజు. యాక్చువల్ గా కంపెనీ ఇచ్చిన అప్డేట్స్ ని పైగా మే 1st నుంచి చూడండి, డేట్ కూడా మే 1st నుంచి మనం స్టార్ట్ చేసుకోవడానికి చాలా ఎక్స్ట్రాడినరీ సార్. నిజంగా గ్రూప్ సేల్స్ బిజినెస్ ఎవరైనా జిఎస్బి అవ్వచ్చు, అలాగే డైరెక్ట్ డిఎస్బి అవ్వచ్చు, సూపర్ అనమాట. యాక్చువల్ గా చెప్పాలి అనుకుంటే మనం ఈ ఆఫర్ అనేది యాక్చువల్ గా ఈ అప్డేట్ అనేది నిజంగా చాలా వండర్ఫుల్ సార్. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైతే డెప్త్ లో ఉన్నారో వాళ్ళకి చాలా చాలా మంచి ఇన్కమ్ ని కంపెనీ క్రియేట్ చేయగలిగిందండి. కానీ మనం ఆల్రెడీ సార్ చెప్పారు, జిఆర్ఏ అనేది కొంతమందికే, కానీ ఈ యొక్క డైరెక్ట్ సేల్స్ బోనస్ అనేది ప్రతి ఒక్కరికి డైరెక్ట్ గా స్పాన్సర్ చేసిన వాళ్ళకి, అండ్ గ్రూప్ స్పాన్సరింగ్ ఇన్కమ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే సేల్స్ గురించి కాకుండా స్పాన్సరింగ్ అంటే బాగుంటుందేమో అనిపించింది నాకు. మేబీ ఆ స్పాన్సరింగ్ అని చెప్తున్నా, డైరెక్ట్ స్పాన్సరింగ్ అవ్వచ్చు లేదా గ్రూప్ స్పాన్సరింగ్ ఇన్కమ్ అవ్వచ్చు. దానికి ఒక గేట్వే క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అండ్ అబో అంటే అక్కడ ఆగిన చూసారా, అది చాలా ఎక్స్ట్రాడినరీ అండి. నిజంగా మన టీం యొక్క ఇన్కమ్, ఇప్పుడు సార్ పాస్ట్ సూపర్ స్టార్ గురించి చెప్పారు, ఇన్కమ్ చాలా ఎక్స్ట్రాడినరీ అనమాట. సూపర్ సార్, మాట్లాడచ్చు. ఏలేదు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని హ్యాండ్ రైజ్ చేశాను. మనం ఆ పీడిఎఫ్ లో సేల్స్ తీసే స్పాన్సర్ పెట్టేద్దాం. ఎవరు ఏమో పెట్టేద్దాం. ఈవినింగ్ చెప్పేదానికి సేల్స్ తీసే స్పాన్సర్ పెట్టేద్దాం. డైరెక్ట్ స్పాన్సర్, గ్రూప్ స్పాన్సర్. ఓకే సార్, సూపర్ సార్. యాక్చువల్ గా చాలా ఎక్స్ట్రాడినరీ. చూడండి, ఫాస్ట్ సూపర్ స్టార్ ఇన్కమ్ సార్ యాక్చువల్ గా మినిమం
చెప్పారండి అక్కడ. యాక్చువల్గా నాకు చెప్పడానికి ఏంటంటే మాక్సిమం చాలా ఉంది, అది ఒక ఐడియా కోసం. కానీ మాక్సిమం టు మాక్సిమం 100% అయితే వస్తుంది సార్. దాన్ని మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఫాస్ట్ సూపర్ స్టార్ క్రియేట్ చేయగలిగితే వాళ్ళ ఇన్కమ్ తగ్గదండి. 18,000 అయితే డెఫినెట్ గా చాలా ఎక్స్ట్రాడినరీ సార్. సూపర్. నిజంగా అప్డేట్స్ అవ్వచ్చు. టోటల్ గా మన ఏదైతే 2 టీమ్స్ అనుకుంటున్నామో దాన్ని మనం ఫోకస్ చేద్దాం, ఫాస్ట్ సూపర్ స్టార్ క్రియేట్ చేద్దాం, మన అచీవ్మెంట్ ఫాస్ట్ గా తీసుకుందాం ఫ్రెండ్. థ్యాంక్ యూ. ఈ యొక్క అవకాశం మీరు అందరూ ఉపయోగించుకున్నారు. ప్లస్ ఇంకా ఈవినింగ్ ఇప్పుడు మనం యాక్చువల్ గా 130+ పీపుల్ అయితే మనం వచ్చాం, కానీ ఇంకా పీపుల్ మనం ఇంకా రావడానికి చాలా స్పేస్ ఉంది సార్. ఇదే ప్రోగ్రామ్ ఈ రోజు ఈవినింగ్ 8 PM చెప్తారంటారు. అంటే మనం ఎంతమందిని తెలియని వాళ్ళని మన టీంలో ఇప్పుడు లాగిన్ అవ్వలేని వాళ్ళని ఇన్వైట్ చేసుకోగలిగితే ఈ డైరెక్ట్ స్పాన్సర్ బోనస్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మనందరికి. అర్థం చేసుకుందాం. మనం అందరం మాక్సిమం టు మాక్సిమం ఇప్పుడు నుంచే మన టీంలో ఇప్పుడు లాగిన్ అవ్వాలని వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి మనం రిమైండ్ చేద్దాం. ఓకే అండి. ఈ విషయం అందరూ తీసుకుంటారు కదా? ఎస్ సార్ నో తీసుకుంటారు కదండి? డెఫినెట్ గా తీసుకుందాం మనం అందరం ఒక బాధ్యతగా. ఫ్రెండ్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా సక్సెస్ అనేది రాదండి. సక్సెస్ చాలా కొన్ని ఉంటాయి నియమాలు, అవన్నీ పాటించుకుంటూ వెళ్ళాలి. దానికి మనం ఈ రోజు నిర్ణయం తీసుకుందాం. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంఎస్ఆర్ గారు చాలా ఎక్స్ట్రాడినరీ అవకాశం ఇది చూపించారు. ఎవరైనా డౌట్స్ ఏమైనా ఉన్నానంటే అడుగుతారంటే మేబీ అడగచ్చు సార్. నాకు ఇందులో డౌట్ ఉంది అని డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే హ్యాండ్ రైజ్ చేసి మీరు అడగచ్చు. నో ప్రాబ్లం. ఎవరైనా సరే. బాగా అర్థమైపోయి ఉండాలి, లేదా వాళ్ళు ఏం తెలియకుండా ఉండవచ్చు. ఇది నా ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందా? ఓకే సార్. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు అయితే క్లోజ్ చేసుకుందామా? ఓకే అండి. యాక్చువల్ గా డైరెక్ట్ స్పాన్సర్ బోనస్ గురించి మాట్లాడతానన్నా కూడా మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు సార్ చెప్పిన దానికి ఇది ఈ యొక్క అవకాశం కంపెనీ అప్డేట్ చేయడం గురించి చూడండి. అక్కడ 2,500 ఒకేసారి చేస్తేనే ఇస్తాం, ఇలాంటి రూల్ కూడా పెట్టలేదు. నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీ. అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. 100 BV చేసినా కూడా డైరెక్ట్ స్పాన్సర్ బోనస్ ఇస్తుంది కంపెనీ. ఇది కూడా అద్భుతం. ఏంటి ఎవరు హ్యాండ్ రైజ్ చేయడానికి అంటే అర్థం అవ్వట్లేదు నాకు. పోలండి ఈవినింగ్ కన్నా మీరు మాట్లాడితే కానీ నాకు అర్థమైంది. మీ బాధ ఈవినింగ్ కూడా వినండి. ఇంకా క్లారిటీగా పూర్తిగా మీరు తెలుసుకోండి. మీ టీంని ఇన్వైట్ చేసుకోండి. కనీసం ఈవినింగ్ అన్నా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడటానికి అవకాశం తీసుకోండి. ఓకే సార్. క్లోజ్ చేసుకుందాం సార్. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. మళ్ళీ మధ్యాహ్నం 11 AM అయితే నారీ శక్తి ఉందండి. దానికి మీ టీంలో ఉన్న లేడీస్ అండ్ మనం కూడా లాగిన్ అవ్వడానికి ప్లాన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గుడ్ ఐఎంసీ. ఈవినింగ్ మాత్రం మళ్ళీ చెప్తున్నాను అనుకోద్ది. ఏంటి సార్ మళ్ళీ చెప్తున్నాడు రిపీటెడ్ గా అంటే, మాకు మేమేమనుకుంటున్నాం సార్ అంటే మా పిల్లలు ఎలాగైనా సరే 100% వాళ్ళు లక్షాధికారులు అవ్వాలనేది మా కోరిక ఫ్రెండ్స్. అందుకే మళ్ళీ చూడండి, కొడుక్కి తండ్రి ఎన్నిసార్లు వింటలేకపోతే మళ్ళీ చెప్తూ ఉంటారు కదా. ఎందుకు చెప్తారు సార్ అంటే వాళ్ళ మంచి కోసమే చెప్తారు తండ్రి. మా ప్రయత్నం కూడా అదే. మళ్ళీ 8 PM కంపల్సరీ మీ టీంలో ఇప్పుడు రాలేని వాళ్ళు మళ్ళీ ఇన్వైట్ చేసుకోండి, వచ్చిన వాళ్ళతో పాటు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.